నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. దేశంలో భాషలకు కొదువు లేదు. ఏ భాషకి సంబంధించినటువంటి ప్రాశస్త్యం గొప్పతనం ఆ భాషకున్నది. ప్రతి వాళ్ళు వాళ్ళ భాష బాగా పరిడవిల్లాలని కోరుకుంటారు. అనేక భాషల్లో మాట్లాడగలిగిన, రాయగలిగిన, కవిత్వాలు చెప్పగలిగిన పండితులు సాక్షాత్తు తెలంగాణ నుంచి పివి నరసింహరావు గారు లాంటి గొప్ప వ్యక్తులు ఉన్నారు. అనేక భాషల్లో పాండిత్యం ఉన్నవాళ్ళు. అయితే ఒకటి రెండు భాషలు కూడా చక్కగా రాని, మాట్లాడటం కానీ దాని మీద పట్టు కానీ లేని కోట్ల మంది పిల్లలు కూడా ఉన్నారు ఈ దేశంలో. అయితే ఈ మధ్యకాలంలో త్రిభాషా సూత్రం పేరుతో జాతీయ స్థాయిలో నేషనల్ ఎడ్యుకేషన్ ఎన్ఈపిలో ఒక కొత్త విధానాన్ని పెట్టారు. ఖచ్చితంగా రెండు జాతీయ భాషలు, ఒక అంతర్జాతీయ భాష నేర్చుకునే పద్ధతి ఉండాలి దేశవ్యాప్తంగా పిల్లలకని ఒక విధానాన్ని తీసుకొచ్చిన నేపథ్యంలో తమిళనాడులో చాలా పెద్ద ఎత్తున దాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈ సందర్భంగా కాస్త మాటల యుద్ధం పెరుగుతూ ఉన్న పరిస్థితి ఉన్నది. అటు ధర్మేంద్ర ప్రధాన్ గారు తమిళులు అనాగరికులని అన్నారన్న ఆరోపణతో దురైమరుగన్ గారు డిఎంకే పార్టీ నాయకులు ఉత్తర భారతదేశం వాళ్ళే అనాగరికులు, బహుభార్యత్వం లేదంటే ఒక మహిళని ఎక్కువ మంది చేసుకునే అలవాటు ఉన్నదని ఆ విమర్శలతో పాటుగా ఇవాళ నిన్న తమిళనాడులో పెట్టినటువంటి బడ్జెట్లో రూపీకి లోగోగా ఉన్నటువంటి అక్షరాన్ని తొలగించి తమిళంలో రూపాయిని ఎలా రాస్తారో ఆ రకంగా రాసి పెట్టారు. అదొక సంచలనంగా మారుతున్నటువంటి పరిస్థితి, విమర్శలకు తావస్తున్నటువంటి పరిస్థితి. అయితే నిజంగా భాషలకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటి, ఎన్ని భాషల్ని నేర్చుకోవచ్చు, అది ఆయా పిల్లల విజ్ఞతకు వదిలేయాలా లేదంటే ప్రభుత్వాలు రుద్దే ప్రయత్నం చేయాలన్న దాని మీద ఇవాళ బిగ్ డిబేట్లో ప్రత్యేకమైన చర్చను చెప్పడం. చర్చలో మనతో పాటు ప్రముఖ కవి, రచయిత, పండితులు నందిని సిద్ధారెడ్డి గారు మనతో లైవ్లో జాయిన్ అవుతున్నారు. వారితో పాటుగా పెంటపాటి పుల్లారావు గారు సీనియర్ విశ్లేషకులు ఉన్నారు. గౌరీశంకర్ గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. అలాగే మనతో స్టూడియోలో అమర్నాథ్ గారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ఉన్నారు. అలాగే గుసల శ్రీనివాస్ యాదవ్ గారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఉన్నారు. మరి కాసేపట్లో రియాజుద్దీన్ గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా సిద్ధారెడ్డి గారు నమస్కారం. నమస్తే. సిద్ధారెడ్డి గారు, మీరు కవి, రచయిత, పండితులు, ఖచ్చితంగా మీకు చాలా భాషల గురించి అవగాహన, అనేక సదస్సులు వీటిల్లో పాల్గొని ఉంటారు. ఇప్పుడు ఈ విధానం మనకి తెలుగు రాష్ట్రాల్లో కొంత 10th వరకు హిందీ నేర్చుకునేది రాష్ట్ర స్థాయిలో ఉన్నది. సిబిఎస్ఈలో కొన్ని చోట్ల అయితే అసలు తెలుగు తీసేసి హిందీ, ఇంకేదన్నా వేరే ఇంగ్లీష్తో పాటుగా ఇంకేదన్నా లాంగ్వేజ్ నేర్చుకుంటున్నటువంటి రకరకాల కాంబినేషన్స్ ఉన్నాయి. హైయర్ ఎడ్యుకేషన్లో మీరు గమనించే ఉంటారు. ఈవెన్ ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ చదువుతున్న పిల్లలు వాళ్ళకి ఇష్టం వచ్చిన కంప్యూటర్ సబ్జెక్టులు తీసుకోవచ్చు, వాళ్ళకి ఇష్టం వచ్చిన వేరే సబ్జెక్టులు తీసుకోవచ్చు. ఇలా రకరకాలుగా అంటే చాయిస్ ఎక్కువ పెంచుతున్నారు. ఇదే అసలు యాక్చువల్గా ప్రపంచవ్యాప్తంగా కొత్త విధానం. వాళ్ళకి ఏ ఇంట్రెస్ట్ ఉంటే మ్యాథ్స్తో పాటు హిస్టరీ చదవాలనుకున్నాడు చదవచ్చు. ఇలా రకరకాలు ఉన్నాయి. అయితే ఇక్కడ ఈ 3 భాషల విషయంలో మీకు తెలుసు, నార్త్లో చాలా రాష్ట్రాల్లో హిందీనే మాతృభాష. మనకి సౌత్లో ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క ప్రాంతీయ భాష ఉన్నది. దానికి అదనంగా అంతర్జాతీయంగా ఇంగ్లీష్ అవసరం కాబట్టి ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు. చాలా చోట్ల హిందీ కూడా నేర్చుకుంటున్నారు. అయితే దీన్ని ఒక విధానంగా ఖచ్చితంగా ఒక అంతర్జాతీయ భాష, 2 జాతీయ భాషలు నేర్చుకోవాలి అనటంలో ఎలా అసలు ఇది జస్టిఫై చే 3 భాషలు అందరి పిల్లలు నేర్చుకోగలుగుతారా? ఆసక్తి ఉన్న వాళ్ళు వేరే నేర్చుకునే అవకాశం మనం కల్పించకపోతున్నామా? ఎలా అర్థం చేసుకోవాలి? సిద్ధారెడ్డి గారు సార్, మీ మ్యూట్లోకి వెళ్ళింది సార్, ఒకసారి అన్మ్యూట్ చేసి మాట్లాడండి. నేను మ్యూట్లో లేను. వినపడుతుంది సార్, చెప్పండి సార్. సారీ. త్రిభాషా సూత్రం అనేది మనకి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణకి కానీ కొత్తదేం కాదు. ఇది మా 2 రాష్ట్రాలు ఉమ్మడిగా ఉన్నప్పుడు, ఇప్పుడు 2 రాష్ట్రాలుగా ఉన్నప్పుడు కూడా విద్యా విధానంలో కొనసాగుతున్న విషయమే. తమిళనాడు పరిస్థితి ద్విభాషా విధానం మాత్రమే, 2 భాషలు మాత్రమే నేర్చుకోవడానికి వాళ్ళు సిద్ధపడ్డారు. పెద్ద ఉద్యమం చేశారు. వాళ్ళు హిందీకి వ్యతిరేకంగా పెద్ద ఉద్యమం చేశారు. మన దగ్గర స్వాతంత్ర్యోద్యమంలో భాగంగా హిందీని ఇక్కడ ప్రవేశపెట్టారు. దానికి ఆదరణ పెరిగింది. దక్షిణ హిందీ ప్రచార సభ మనకు ఉంది. కాబట్టి హిందీ పట్ల తెలుగు వాళ్లకు వ్యతిరేకత అయితే లేదు. కానీ ఇవాళటి పరిస్థితులలో హిందీని కేవలం భాషగా నేర్పేటటువంటి స్థితి కాకుండా క్రమంగా అది ఉత్తరాది ఆధిపత్యం కోసం ముందుకొస్తున్నటువంటి వాదంగా ఇవాళ చూసినప్పుడు తెలుగు ప్రజలు హిందీని తప్పనిసరిగా
నిరాకరించే లేదా నిరసించేటటువంటి పరిస్థితి ఉంటదని నేను అనుకుంటున్నాను. ఓకే. ఎందుకు ఆ మాట అంటున్నా అంటే ఇప్పటికే పాఠశాల వరకు, ఉన్నత పాఠశాల వరకు త్రిభాషా విధానం ఉంది. ఇంటర్మీడియట్ డిగ్రీలో ద్విభాషా విధానం ఉంది. ద్విభాషా విధానంలో తెలుగు ఆప్షనల్ లాంగ్వేజ్, సెకండ్ లాంగ్వేజ్ తెలుగు ఆప్షన్ కింద ఉంది. తెలుగు ఆప్షన్ కింద ఉంది, హిందీ ఆప్షన్ కింద ఉంది, సంస్కృతము, ఫ్రెంచ్ ఇట్లాంటి చాలా భాషలు తెచ్చిపెట్టారు. పెట్టినప్పుడు ఇంటర్మీడియట్ తర్వాత వస్తున్నటువంటి పరిస్థితి ఏంటంటే తెలుగును మింగేసేటటువంటి క్రమంలో సంస్కృతం చాలా ముందుకు వచ్చింది. ఇక్కడ తీవ్రంగా తెలుగు భాషాభిమానులంతా తీవ్రంగా దాన్ని వ్యతిరేకించారు. ఆ క్రమంలో వచ్చినప్పుడు హిందీకి సంస్కృతానికి కూడా మనకి ఇంటర్మీడియట్ లో డిగ్రీలో పోటీ ఉంది. హిందీ పోటీని కూడా సంస్కృతం అధిగమించి మార్కుల భాషగా, కేవలం మార్కులు వస్తేనే సంస్కృతం తీసుకుంటున్నారు. అక్షరాలు కూడా రావు చాలా మందికి. వాస్తవం, అక్షరాలు కూడా రావు. దేవనాగరిలో రాయాలి అని అంటే ఇప్పుడు దేవనాగరి ఎవరికి రాయరాదు. అవును. ఇది ఇంగ్లీష్ లో రాసి మార్కులు తెచ్చుకొని గెట్టాన్ అవుతున్నారు. మార్కుల భాషగా మాత్రమే మిగిలింది. రెండు పదాలు గట్టిగా సంస్కృతానికి సంబంధించిన పదాలు కూడా వాళ్ళకి తెలిసి. దాని మీద గరికపాటి గారిది ఒక మంచి జోక్ కూడా ఉంది సార్, బాగా వైరల్ అయిన జోక్, మీరు చూసే ఉంటారు. చెప్పండి. నీ పేరు రాయమంటే అది సిలబస్ లో లేదు కదా అంటుంది. ఒక పాప 99 వచ్చింది సాంస్క్రిట్ అని చెప్పింది. నీ పేరు సాంస్క్రిట్ లో రాయమంటే అది అవుట్ ఆఫ్ సిలబస్ సార్ అంటది. ఐ గాట్ 99 అని చెప్తే ఆయన బాగా సెటైరిక్ గా చెప్పింది. అంటే మన భాషను మర్చిపోయి సంస్కృతం మొక్కుబడిగా నేర్చుకుంటున్నాం అని చెప్పడం కోసం చెప్పారు. చెప్పండి సార్. అవును, అందుకని ఏంటంటే ఇవాళ తెలుగును అణిచివేసేటటువంటి ఒక భాషగా సంస్కృతం ముందుకొచ్చిన ఈ నేపథ్యంలో ఇప్పుడు హిందీలో మొత్తం మాధ్యమమే హిందీగా మారినప్పుడు కానీ, లేదా మీరు కాంపిటేటివ్ టెస్ట్లు హిందీలో రాయాలనేటువంటి ఒక నిబంధన తీసుకొచ్చినప్పుడు కానీ, లేదా రకరకాల సాంకేతిక టెక్నికల్ కోర్సెస్ అన్నిటిని కూడా హిందీలో బోధిస్తాం, మీరు హిందీ నేర్చుకోవాల్సిందే అని చెప్పి ఒత్తిడి చేసి బలవంతంగా హిందీ రుద్దినప్పుడు కానీ వీటన్నిటిని తప్పనిసరిగా వ్యతిరేకించాల్సి ఉంది. ఒకటి రెండు సందర్భాల్లో ఒక మాట చెప్తాను. ఒకటి రెండు సందర్భాల్లో హిందీ నేర్చుకోకపోతే ఎట్లా, ఇప్పుడు 10వ తరగతి వరకు 3వ భాషగా హిందీ నేర్చుకున్నాం, అందరం కూడా నేర్చుకున్నాం. కానీ ఇవాళకి ధారాళంగా హిందీ మాట్లాడడం నాకు రాదు. హిందీ మీద వ్యతిరేకత లేదు. అయితే ఈ దశలో హిందీ రాకపోతే ఎట్లా అని ఒక మాట ఉత్తర భారతంలో ఈ చర్చ జరుగుతున్నప్పుడు 2020 తర్వాతనే హిందీ అనివార్య భాషగా రుద్దబడుతున్నప్పుడు ఒక చర్చ జరిగిన చర్చలో హిందీ మాట్లాడలేకపోతే ఎట్లా అనంటే సంజయ్ నిషాద్ అనేటువంటి ఉత్తరప్రదేశ్ కి సంబంధించినటువంటి మంత్రి ఆయన ఏం చెప్పాడంటే హిందీ మాట్లాడకపోతే మీరు ఈ దేశం విడిచిపెట్టి పోవాలి అన్నాడు. అప్పుడు పెద్ద గొడవ అయింది. ఈ దేశం విడిచిపెట్టి పోవాలంటే హిందీ మాట్లాడే వాళ్ళు మాత్రమే ఉండాలని ఒక దురుద్దేశంతోనో లేదా ఒక ఆధిపత్య భావజాలంతోనో వచ్చినప్పుడు తప్పనిసరిగా ప్రాంతీయ భాషలు, మాతృభాషల అభిమానులుగా, తెలుగు భాషాభిమానిగా నేను వ్యక్తిగతంగా దాన్ని తప్పనిసరిగా నా అస్తిత్వాన్ని నేను కాపాడుకోవాలన్నప్పుడు, నా భాష అస్తిత్వాన్ని కాపాడుకోవాలన్నప్పుడు, నా జాతి సంస్కృతి అస్తిత్వాన్ని కాపాడుకోవాలన్నప్పుడు వీటి అన్నిటి దృష్ట్యా తప్పనిసరిగా హిందీని ఆక్రమణ భాషగానే చూడాల్సి వస్తుంది, ఆధిపత్య భాషగానే చూడాల్సి వస్తుంది. దాన్ని వ్యతిరేకించాల్సినటువంటి ఒక పరిస్థితి కూడా ఇవాళ ఇంగ్లీష్ నేర్చుకుంటే అంతర్జాతీయ చలామణి అయ్యే అవకాశం ఉంది. హిందీ నేర్చుకుంటే ఎక్కడ చలామణి అయ్యే అవకాశం ఉంటుంది, ఏ ఉద్యోగం వస్తుంది, ఎక్కడ వ్యవహారం నడుపుతాం. అది మనకి మలయాళ కేరళకి వెళ్ళినప్పుడు లేదా ఇతర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు చూసినప్పుడు అర్థమైంది ఏంటంటే హిందీ మొత్తం అనుసంధాన భాషగాని వాళ్ళు అనుకుంటున్న కళ అది కళ మాత్రమే గాని అది సరైనది కాదు. ఇవాళ హిందీని ఆ ఉద్దేశంతో అనుసంధాన భాషగా చూసే పరిస్థితి లేదు. దీనికి ఉన్న చరిత్ర కూడా సాహిత్య చరిత్ర గాని భాషా చరిత్ర గాని చాలా తక్కువ రీసెంట్. ఇప్పుడు మనకు ఉన్నటువంటి అస్తిత్వంలో ఉన్న భారతీయ భాషల్లోకి అతి ఆధునికమైనటువంటి భాష 19వ శతాబ్ది దాకా రూపం లేనటువంటి భాష హిందీ భాష. నేను సరే ఆ భాషల గొప్పతనం అది మళ్ళీ వేరే డిబేట్ సార్, దానిలోకి వెళ్ళట్లేదు. మన దగ్గర కనీసం సాహిత్యం అని చదువుకుంటాం, అది లేకపోతే సాహిత్యం అని చదువుకుంటాం అంటే సంపన్నవంతమైన సాహిత్యం కూడా లేదు. సంపన్నవంతమైన సాహిత్యం సంస్కృతంలో ఉంది. కాబట్టి ఏ కోణంలోంచి చూసినా హిందీని ఇవాళ అనుసంధాన భాషగా ఆమోదించే పరిస్థితి నాకైతే తెలుగు భాషాభిమానిగా నాకైతే లేదు. నేను దాన్ని తీవ్రంగా గ్రహిస్తాను.
రైట్ సార్, మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. మీకు అవకాశం ఉంటే మీరు కంటిన్యూ కండి సిద్ధారెడ్డి గారు. పుల్లారావు గారు మీరు వింటున్నారు. అంటే ఇప్పుడు ఇంగ్లీష్ ఎట్లా అంతర్జాతీయంగా అవసరం పడుతుందో, ఒకవేళ ఆయా ఇప్పుడు మన కుటుంబాలు మనం ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటే, మనకి ఇప్పుడు దేశంలో ఎక్కడ ఇంగ్లీష్ మీడియంలో చదవాలని లేదు, కానీ మెజారిటీ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని, తెలుగు రాష్ట్రాల్లో అయితే మరి ముఖ్యంగా ఇంగ్లీష్ వస్తే పిల్లలకు సాహిత్యమే కాదు వేరే సబ్జెక్టులు కానీ ఇవన్నీ కూడా బాగా నేర్చుకుంటారు, ఇంగ్లీష్ వైపు వెళ్తూ ఉన్నారు. అందరూ మా పిల్లల్ని ఇంగ్లీష్ మీడియంలో చదివించట్లేదు ఎవరన్నా చెప్తే వాళ్ళు మోసం చేసుకున్నట్టే, లేదా మూర్ఖంగా మొండిగా లోకల్ లాంగ్వేజ్లో చదివించుకుంటున్నారు. ఇది ఒక అంశం చాలా కాలం నుంచి ఉంది. అయితే పెద్దగా వివాదం లేకుండా తెలుగు రాష్ట్రాల్లో ఎప్పటి నుంచో 10th వరకు మనం హిందీ నేర్చుకుంటున్నాం. ఇంటర్మీడియట్లో ఇప్పుడు సార్ చెప్పినట్టుగా ఒక బ్లండర్ జరుగుతుంది. ఏంటంటే కేవలం మార్కుల కోసం సంస్కృతం ఆప్షన్ ఇస్తున్నారు, తెలుగు హిందీ రెండు వదిలేసి ఇంగ్లీషు సాంస్క్రిట్ రాస్తున్నారు. ఆ సాంస్క్రిట్లు అందరికీ 99 వస్తూ ఉన్నాయి, ఇది వాస్తవం. తర్వాత వాళ్ళకి ఒక్క ముక్క పొట్టబడిస్తే దానిలో ఒక్క ముక్క రాదు. ఈ రకంగా బలవంతంగా ఒక లాంగ్వేజ్ నేర్చుకోవటమా, లేదు వాళ్ళు ఇప్పుడు సార్ చెప్పారు, నాకు తెలిసిన ఒక విద్యార్థి బర్క్లీలో PhD చేస్తున్నారు. ఆ బాబు పాలీ లాంగ్వేజ్ నేర్చుకుంటున్నాడు. మన ఇక్కడ అశోక యూనివర్సిటీలో చదివి ఆయన పాలీ మీద చాలా కథా సరిత సాగర్ అని దాని మీద రీసెర్చ్ చేస్తున్నాడు, పాలీ భాషలో ఉన్నది చాలా అని చెప్పి. అంటే అట్లా వాళ్ళ ఆసక్తులు బట్టి చాలామంది పిల్లలు వేరే ఫారిన్ లాంగ్వేజెస్ ఫ్రెంచ్ నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు, జర్మన్ నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు, స్పానిష్ ఇట్లా రకరకాలు ఉన్నాయి. సో వాళ్ళ ఆసక్తులు బట్టి, వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి 2 అయినా నేర్చుకోవచ్చు, 3 అయినా నేర్చుకోవచ్చు. అది ఒక అంశం. అయితే లేనిపోని సమస్య క్రియేట్ అవుతుందా? ఉత్తరాది దక్షిణాది ఆల్రెడీ అనేక కారణాలుగా కొంతమంది దాన్ని రెచ్చగొట్టే వాళ్ళు ఉంటారు. నిజంగా కొంత డిస్క్రిమినేషన్ ఉందేమో, నేను దానిలో కూడా వెళ్ళట్లేదు, కానీ భాష వరకే కన్ఫైన్ అవుదాం. పుల్లారావు గారు ఏంటి, ఇప్పుడు ఉత్తరాదిలో 3 అంటే మన తెలుగు, ఇంగ్లీషు, హిందీ నేర్చుకోవాలి, 3వది నేర్చుకోవడం లేదు. జాతీయ భాషలు 2 అన్నారు, ఇంగ్లీష్తో పాటుగా 2 జాతీయ భాషలు. నేను స్పానిషో లేకపోతే ఇంకోటి నేర్చుకుంటానంటే అవకాశం లేదు. వేరే నార్త్లో వాళ్ళకి హిందీనే మాతృభాష, ఇంగ్లీష్ నేర్చుకుంటారు. మరి వాళ్ళు ఎవరన్నా తెలుగు నేర్చుకున్నారా, తమిళం నేర్చుకున్నారంటే మనకు తెలియదు. మరి సంస్కృతం ఒకవేళ ముక్కబడిగా ఏమన్నా నేర్చుకున్నారో నాకు తెలియదు. ఎలా అర్థం చేసుకోవాలి అసలు ఈ అంశం పుల్లారావు గారు? ఇదేంటంటే కొంచెం నేను ఫ్రాంక్ గా చెప్తున్నా, తక్కువ చదివిన వాళ్ళు మినిస్టర్ ఎడ్యుకేషన్ గా ఉంటారు ఫ్రాంక్ గా చెప్తున్నా. అయ్యో, అది మర్యాదగా మాట్లాడి మంత్రివర్యులు విరియులు అంటాం ఒకటిగా అనుకుందాం. అసలు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇది ఎవరు లాస్ట్ ఎడ్యుకేషన్ వస్తే పివి నరసింహారావు కొంతవరకు ఆయన గ్రేట్ స్కాలర్, కానీ ఆ డిపార్ట్మెంట్ మీద అన్ని విషయాలు బాగా చేసాడు. ఆ డిపార్ట్మెంట్ మీద అంత ఇంట్రెస్ట్ చేసేవి. కపిల్ సిబల్ లాయర్, ఒకడున్న ధర్మేంద్ర ప్రధాన్ పాపం ఏంటి ఆయన, ఏంటి ఎక్కడి నుంచి వచ్చాడు, ఏం చదివాడు, న్యూ ఎకనామిక్ పాలసీ అని ఎలా మాట్లాడుతున్నాడు పార్లమెంట్ లో, ఏంటి అది భయంకరంగా ఉన్నది. సరే ఫస్ట్ మళ్ళీ ఈ టెక్నికల్ గా పోదాం. ఫ్రెంచ్, చైనీస్, రష్యన్, జర్మన్, జపనీస్, కొరియన్, ఈ 6 దేశాలు ఇంగ్లీష్ లో చదువు చెప్పరు, మెడిసిన్ చెప్పరు, స్పేస్ రీసెర్చ్, సైంటిఫిక్ రీసెర్చ్ లేదు. వాళ్ళు సొంత భాషల్లో నేర్పి మనకంటే అడ్వాన్స్ గా ఉన్నారు కదా. కరెక్ట్. చైనా, జపాన్, కొరియా. మా బాబు జపాన్ లో ఉన్నాడు, వాడికి జపనీస్ రాదు, ఏదో ఆఫీస్ వరకు మేనేజ్ చేసుకుంటూ ఈ ఫోన్లో ట్రాన్స్లేటర్ పెట్టుకుని పని అనుకుంటున్నారు. చాలా అది ఇక్కడ చక్కగా మీ బాబు లాంటి వాళ్ళకి ఇక జపనీస్ నేర్పితే 10 లక్షల ఉద్యోగాలు ఉన్నాయి జపాన్ లో. జపాన్ ఇండియా నుంచి తీసుకెళ్తారు, ఎందుకంటే అక్కడ ఇది గొడవ పెట్టరు, పాలిటిక్స్ చేయరు, పిచ్చి పిచ్చి వేషాలు వేరు, రమ్మంటున్నారు. అలాగే ఇజ్రాయెల్ మన 1,00,000 మంది తీసుకున్నారు, హీబ్రూ నడపచ్చు కదా, ఇంకో 5 లక్షల మందిని తీసుకుంటారు. ఫ్రాన్స్ కావాలి, ఫ్రెంచ్ నడపట్లేదు. జర్మనీకి కావాలి, వాళ్ళు ఎవరో టర్కీ నుంచి వచ్చేసి 10% పాపులేషన్ అల్లరి చేస్తున్నారు, చదువు లేదు, పాడు లేదు, ఏం లేదు. ఇండియా నుంచి ఇది నడపాలి, అదేం లేదు. మీరు అన్నట్టుగా ఆటోమేటిక్ గా ఎంప్లాయ్మెంట్ కి వెళ్ళిపోతారు, వాళ్ళు డబ్బులు పంపిస్తారు, సెటిల్ అవుతారు, భారతదేశానికి ఏసెట్ అవుతున్నారు. అది లేదు. రెండోది ఏంటంటే మీరు చెప్పింది న్యూ ఎకనామిక్ పాలసీ మీరు యాక్సెప్ట్ చేయాలి, లేకపోతే మీకు డబ్బులు ఇవ్వమంటారు. ఇది ఎక్కడన్నా విన్నారా? ఇది మూడో పాయింట్ ఏంటంటే భాష చాలా సెన్సిటివ్ గా హ్యాండిల్ చేయాలి. నేను నేషనల్ టీవీ మీద చెప్పినప్పుడు, నువ్వు ఎలాంటి ఎగ్జాంపుల్ ఇస్తున్నావు, స్పెయిన్, ఐర్లాండ్, వేరే ఇలాంటి దేశాలు ఇస్తున్నావు, అది టెర్రరిజం, సెపరేటిజం అడ్వకేట్ చేస్తున్నావా అంటే, అఫ్ కోర్స్ ఐ రిప్లై, అది ఏంటంటే
ఆ భాష అనేది చాలా సెన్సిటివ్ గా హ్యాండిల్ చేయాలి. అవును. మాదే గొప్ప భాష, అది ఎప్పుడు రాకూడదు, అసలు ఆ చర్చ రాకూడదు. ఎవరి భాష వాళ్ళకి గొప్ప గొప్ప అంతే. భాష ఫైన్ ఆ. ఫైన్ అనాలి. ఉమ్, స్టాలిన్ అనే వ్యక్తి ఏదో ఎత్తాడు, మంచిదో చెడులో సెంట్రల్ మినిస్టర్ పిలవాలి కదా. 55 సంవత్సరాలు పాలిటిక్స్ లో ఉన్న వ్యక్తి స్టాలిన్. అది ఒక ముఖ్యమైన రాష్ట్రానికి చీఫ్ మినిస్టర్. ఆ రాష్ట్రం ఏ రాష్ట్రం? తమిళనాడు. తమిళనాడు ఏంటి? నంబర్ 1 కంట్రీ దేశంలో గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ లో Okay. నంబర్ 1 వ్యక్తులకి హైయెస్ట్ ఇన్కమ్ తమిళియన్ది. పర్ క్యాపిటల్. ఓకే. అలా చేస్తున్నారు. ఏ గవర్నమెంట్ వచ్చినా అక్కడ మేనేజ్ చేస్తున్నారు. అలాంటి రాష్ట్రాన్ని నువ్వు నేర్చుకోవట్లేదు లేదే అని ఇది ఎంత తర్వాత పార్లమెంట్ లో హిందీ మాట వస్తే చాలా మంది మాట్లాడతారు ఎంపీలు. వాళ్ళు ఒక్కడు ఒక్క సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ లో ఒక్క Okay. సెంటెన్స్ రాదు వాళ్ళకి. అంతే కదా. మరి థర్డ్ లాంగ్వేజ్ ఏం చదువుతున్నారు అక్కడ? ఉత్తరప్రదేశ్ లో, బీహార్ లో, మధ్యప్రదేశ్ లో, రాజస్థాన్ లో, గుజరాత్, గుజరాత్ లో, మహారాష్ట్రలో చెప్పండి. ఒక్క భాష చదవట్లేదు. Okay. అంటే నాకు పెద్ద దాని మీద భాష మీద ఐఎమ్ నాట్ దట్ గుడ్. రీజనల్ లాంగ్వేజెస్ లో Okay. ఎవరి భాష వాళ్ళకి కావాలి అయ్యి ఉన్నాయి. కానీ తప్పకుండా మిస్హ్యాండిల్ చేస్తుంది గవర్నమెంట్. ఓకే. ఓకే. ఇది ఇప్పుడు ఇవాళ 40 సంవత్సరాల క్రితం తమిళనాడులో చూస్తే, కేరళలో చూస్తే హిందీ చాలా పాకిస్తుంది కదా న్యాచురల్ గా. అవును. ఇంకో 50 సంవత్సరాలు ఊరుకుంటే అయిపోయింది కదా. స్లోగా ఎంకరేజ్ చేస్తే, ఎగ్జాక్ట్లీ. స్లోగా ఎంకరేజ్ చేసి ఇన్సెంటివ్స్ ఇస్తే, పంపిస్తాం పాస్ అవుతే, ఈ వ్యక్తి బిఏ చేస్తే 20 లక్షల రూపాయలు ఇస్తాం, స్కాలర్షిప్స్ ఇస్తామంటే అయిపోతుంది కదా. ఓకే. అది లేకుండా నువ్వు కూర్చుని నీకు చదువు లేదు, సనియా లేదు, ఏంటి నువ్వు చదివింది? ఓకే. అడుగుతున్నా, సరదాగా అడుగుతున్నా. Okay, వాట్ ఈస్ యువర్ ఎడ్యుకేషన్? అలా మాట్లాడటానికి ఎవరో బ్యూరోక్రాట్స్ ఫైల్ మొదలు పెడితే మాట్లాడతావా? రైట్ సార్. మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి పుల్లారావు గారు. గౌరీశంకర్ గారు, దీన్ని అసలు ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు ఒకప్పుడు తెలంగాణలో ఉర్దూ మీడియం ఉండేదని చెప్తారు. చాలా మందికి పెద్ద తరవాళ్ళు, నేను 80 అట్లా ఏజ్లో ఉన్న వాళ్ళు అడిగితే వాళ్ళు చాలా ఆవేదన చెందుతారు. మా ఉర్దూ పోయింది, మేము ఉర్దూలో అప్పట్లో మెడిసిన్ కూడా ఉంది. అట్లా ఏ భాష మీద ఆ భాషలో చదువుకున్న వాళ్ళకి ప్రత్యేకమైన అభిమానం ఉంటే సహజం. అట్లాగే తెలుగులో చదువుకున్న వాళ్ళకి తెలుగు మీద ఉంటుంది, తమిళ్లో చదువుకున్న దీన్ని కొంచెం బలవంతంగా రుద్దటం కంటే స్మూత్గా హ్యాండిల్ చేయటం కరెక్టా అన్న దానిలో ఆ పాయింట్కి ఇష్టం ఉన్న వాళ్ళు ఎలాగో నేర్చుకుంటారు దేశం అంతా. సో ఎలా అర్థం చేసుకోవాలి? మీ వెర్షన్ ఏంటి సార్? అవసరమా, లేకపోతే నిజంగా హిందీ జాతీయ భాషకు అంగీకరించి తీరాలి, దేశం అంతా ఒక భాష మాట్లాడితే బాగుంటుంది, ఇలాంటి ఆలోచనలు ఏమన్నా మనం ప్రమోట్ చేయొచ్చా? ఇంతకు పెద్దలు మాట్లాడినట్టు ఐ సర్టన్లీ అగ్రీ విత్ ఆల్ ద వ్యూ పాయింట్స్. ఎందుకంటే ఏ భాష కూడా పూర్తి చేయొద్దండి. ఇప్పుడు నేనే ఉన్నాను అనుకోండి, నేను 10th క్లాస్ లో చదువుకున్నప్పుడు ఫస్ట్ లాంగ్వేజ్ హిందీ తీసుకున్నాను, నేను సెకండ్ లాంగ్వేజ్ తెలుగు తీసుకున్నాను. మా ఫాదర్ ఏమో ఉర్దూ మీడియం లో చదివాడు, తను గౌడవెల్లి విలేజ్ మేడ్చల్ లో ఉండేది. కానీ మా డాడీ చెప్పేది అంటే తను ఉర్దూలో వాళ్ళకి కంపల్సరీ ఉర్దూ నేర్చుకోవాల్సి వచ్చేది. కానీ తెలుగులో అప్పుడు గొలుసు రాత రాసేది వాళ్ళు. మా డాడీ అంతా రాసేది గొలుసు రాత ఉంది. ఎందుకంటే ఆ అక్షరాలు చదివితే కూడా అర్థం కాదు అది అసలు. మామూలు తెలుగు అయితే చదవచ్చు కానీ ఆ గొలుసు రాత మనకి అర్థం కాదు. ఏ భాష అర్థం కాదు. ఏదైనా లాంగ్వేజ్ ఫోర్స్ చేయొద్దండి. ఈ షుడ్ బి వెరీ ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు కొంచెం జాగ్రత్తగా ఇంప్లిమెంట్ చేయాలి. నేను తమిళనాడు 20-25 years బ్యాక్ వెళ్ళిన తమిళనాడుకి ఇప్పటికి చాలా చేంజ్ ఉందండి. ఒకప్పుడు వెళ్ళినప్పుడు ఆటోలో దిగిన, ట్రైన్లకి దిగి మాట్లాడినా కూడా వాళ్ళు తమిళ్లోనే అడిగేవాడు. హిందీలో అడిగితే కొంచెం ఇబ్బంది, వాళ్ళకి కొంచెం రెస్పాన్స్ నెగిటివ్ గా ఉండేది. ఇప్పుడు కొంత బెటర్గా ఉంది వాస్తవం. చాలా ఇప్పుడు చాలా చేంజ్ అయింది. ఎందుకంటే వీ హ్యావ్ ఏ ఆఫీస్ దగ్గర వర్క్ చేస్తాం, వెళ్ళేవాడిని. అయితే అక్కడ చాలా మార్పు వచ్చింది. ఇంకోటి అన్ని భాషలలో చేంజెస్ వచ్చాయి. ఇప్పుడు ఇంగ్లీష్ కూడా ఒకప్పుడు ఇంగ్లీష్ ఇప్పటికి టెక్నికల్ ఇప్పుడు ఐటీ వచ్చింది, ఇంగ్లీష్ కి చాలా తేడా వచ్చింది. వర్డ్స్ చాలా పోయినాయి, యాస చాలా డిఫరెంట్ అయిపోయింది. ఇప్పుడు తెలంగాణలో చూడండి, మన తెలుగుకి చాలా మార్పులు వచ్చేసాయి. ఒకప్పుడు తెలంగాణ యాస మాట్లాడితేనే ఒక ఇన్సల్ట్ లాగా ఫీల్ చేయదు, తెలుగే రాదు, తెలుగే కాదు అనేది అదే ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది. కాబట్టి ఏ భాషను కూడా హ్యాండిల్ చేయటం కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తే అయిపోయింది. కానీ తమిళనాడు పర్టికులర్ దిస్ ఇష్యూలో అనిపిస్తే ఇట్ ఈస్ మోస్ట్ టు డూ విత్ ద ఎలక్షన్స్ అనిపించింది నాకు. నెక్స్ట్ ఇయర్ తమిళనాడులో ఎలక్షన్స్ ఉన్నాయి, ఒక ఎమోషనల్ గా బిల్డప్ చేస్తా ఉన్నారు. అంటే ఆయనకి అవకాశం కల్పించారు. ఇప్పుడు నిధులు ఆపారు, దాదాపు 520 కోట్లు ఈ త్రిభాషను అమలు చేయడం. మరి ఆయనకి నిజంగా కూడా అవకాశం ఇచ్చినట్టు ఇది మాట్లాడటానికి, అంతేనా? డెఫినెట్ గా కొంచెం సెన్సిటివ్ గా హ్యాండిల్ చేస్తే ఇంత పెద్ద ఇష్యూ కూడా రాదు. ఎందుకంటే తప్పనిసరి అండి, మనం చూడాలి, రష్యన్ ప్రెసిడెంట్ ఉన్నాడు, రష్యాలో మాట్లాడతాను. ఫ్రెంచ్ ప్రెసిడెంట్ చూడండి, మన పోర్చుగల్
నథింగ్ బట్ దే ఆర్ ఆల్సో లెర్నింగ్ ఇంగ్లీష్ ఇప్పుడు, ఎందుకంటే యూనివర్సల్లీ ఇంగ్లీష్ చాలా మటుకు కామన్ గా అయిపోయింది. ఓకే. ఇంగ్లీష్ చాలా మార్పులు వచ్చాయి. ముందటి ఇంగ్లీష్ క్వీన్స్ ఇంగ్లీష్ పోయింది, ఇప్పుడు ఈ టెక్నికల్ ఇంగ్లీష్ వచ్చేసిందంట. అవును. అసలు వర్డ్స్ కూడా మనకు కొన్ని విషయాలు మనకు అర్థం కావు. మనకు అర్థం కాదు. ఇప్పుడు వాట్సాప్ లో పెట్టి ఇంగ్లీష్ అయితే అసలు అర్థం కాదు. LOL అంటారు. వాట్సాప్ ఇంగ్లీష్ ఇంకా వేరు. ఇప్పుడు ఐటీ ఎంప్లాయీస్ మన పిల్లలే మాట్లాడుతుంటే మనమే ఒకసారి ఆలోచన చేయాలి అది వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు. అండ్ సెకండ్ థింగ్, ఇప్పుడు వీళ్ళు బికాస్ ఆఫ్ ది పొలిటికల్ గా ఇచ్చేసారు డిఎంపీ గవర్నమెంట్. ఇప్పుడు వాళ్ళు సింబల్ మార్చారు. ఆ సింబల్ తయారు చేసింది అతనే తమిళనాడు వాళ్ళే కదా. ఇది మాజీ ఎమ్మెల్యే ఉదయ్ కుమార్ గారు క్రియేట్ చేశారు అది, ఆ సింబల్. అదే కాంపిటీషన్ లో తను క్రియేట్ చేసింది. తను డిఎంకే ఎమ్మెల్యేని అక్కడ. కాబట్టి ఇది ఇమోషనల్ గా దే వాంటెడ్ టు, బికాస్ ఆఫ్ ద ఎలక్షన్స్ ఉన్నాయి నెక్స్ట్ ఇయర్, కాబట్టి ఒక ఎమోషనల్ ఇష్యూగా బిల్డింగ్ అప్ అవుతుంది. ఇంకోటి లోకల్ పాలిటిక్స్ కూడా ఉన్నాయి దాంట్లో. ఏంటంటే ఒక లిక్కర్ స్కామ్ వచ్చింది థౌసండ్స్ కోట్లది. అయితే రకరకాలుగా మనకి రిపోర్ట్స్ వస్తా ఉన్నాయి. బట్ ఏమైనా కానీ భాష విషయంలో భాష విషయం కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తే బాగుంటుంది. రైట్. సెకండ్ బ్యాక్ టు బిగ్ డిబేట్. రియాజుద్దీన్ గారు, నిపుణులు పెద్దలు చెప్పింది విన్నారు, మీ అభిప్రాయం చెప్పండి. శ్రీనివాసరావు గారు, మొట్టమొదటిసారిగా ధన్యవాదాలు చెప్తున్నాను. ఒక మంచి అంశం మీద చర్చకు అవకాశం ఇచ్చారు. ఈ విషయం మీద మాట్లాడే ముందు కొంత చారిత్రక అవలోకనం అవసరం సార్. ఎందుకంటే టీచరు వృత్తి నుంచి, అంటే గ్రామీణ ప్రాంతంలో సింగిల్ టీచర్ నుంచి మొదలుకుంటే యూనివర్సిటీ వరకు పనిచేసి ఈ రోజు రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ ఉన్నా. ఇక్కడ విషయం ఏంటంటే, మొట్టమొదటిసారిగా భాషాపరమైన చర్చ అంటే పాఠ్యాంశాల్లో ఏముండాలనేది 1834 లో మెకాలే మినిట్స్ దగ్గర నుంచి స్టార్ట్ అయింది. అంటే అప్పుడు బేసిక్ అభిప్రాయం ఏంటంటే, భారతీయులకు మోడర్న్ ఎడ్యుకేషన్ అంటే ఏంటి సార్, సైన్స్ ఎడ్యుకేషన్ ఇవ్వాలనుకున్నప్పుడు ఏ భాషలో ఇవ్వాలని చర్చ జరిగినప్పుడు మెకాలే మినిట్స్ మనకు చెప్పింది ఏంటంటే, భారతదేశంలో ఒక ప్రాంతంలో మాట్లాడే భాష మరొక ప్రాంతానికి ఫారిన్ భాషగా మారుతుంది. మరి భారతదేశంలో ఉన్న ఏ భాషలో కూడా మొత్తం దేశవ్యాప్తంగా విద్యా విధానం ఇవ్వడం సాధ్యం కాదు అనే ఇంగ్లీష్ మీడియం లో అప్పుడు ఎడ్యుకేషన్ తీసుకొచ్చారు. ఇది హిస్టారికల్ ట్రూత్. ఇది తర్వాత మళ్ళీ ఆ ఇంగ్లీష్ బాగా ఫ్లో అయినప్పుడు ఏమైపోయిందంటే, మాతృభాషలు బాగా నెగ్లెక్ట్ అయినాయి. కాబట్టి 1854 లో మళ్ళీ వుడ్స్ కమిషన్ వచ్చి ఇంగ్లీష్ తో పాటుగా మాతృభాషల్లో కూడా విద్య ఇవ్వకుండా ఏమైందంటే, మాతృభాషలు భారతీయ భాషలు అంతరించిపోయే అవకాశం ఉందని చెప్తే, అప్పటి నుంచి మనం ఏం చేస్తామంటే మాతృభాష ప్లస్ ఇంగ్లీష్ లో కంటిన్యూ చేసాం. 1964-66 లో వచ్చే కొఠారి కమిషన్, ద డెస్టినీ ఆఫ్ ది నేషన్ బీయింగ్ షేప్డ్ ఇన్ ది క్లాస్ రూమ్స్ అని చెప్పి, అంటే ఒక దేశ భవిష్యత్తు తరగతిలో నిర్వహించబడుతున్న గొప్ప కొటేషన్ కొఠారి కమిషన్ చెప్పిందంటే, దేశ సమగ్రత రీత్యా త్రిభాషా సూత్రాన్ని అమలు పరచాలని చెప్పింది. పాటిస్తే మంచిదని చెప్పింది. అందులో ఇంగ్లీష్ ని అట్లాగే హిందీని మా ప్రాంతీయ భాషలు తీసుకుంది. కానీ ఇది ఆచరణలో ఎందుకు ఫెయిల్ అయిపోయిందంటే, సౌత్ ఇండియాలో ఇంగ్లీష్ ఉంది, హిందీ ఉంది. ఇప్పటికి కూడా తమిళనాడులో హిందీ ఒక భాష ఉంది. నేను బేసికల్ గా విద్యా వ్యవస్థ నుంచి బయటకు వచ్చాను కాబట్టి ఉంది. కేరళలో ఉంది, తెలుగు. అయితే మనకు 20 మార్కులు పాస్ చేస్తారు, దాని వేరే విషయం. కానీ ఈ భాషా సూత్రం ఉత్తర భారతదేశంలో ఎందుకు ఫెయిల్ అయిపోయిందంటే, ఉత్తర భారతదేశంలో ఎవరు కూడా హిందీయేతర భాషలను వాళ్ళు ముట్టుకోవడానికి సిద్ధపడలేదు. వాళ్ళు నిజానికి హిందీ అంటే, నేను ఈ మాట వాడచ్చో తెలియదు కానీ, హిందీ అనేక భాషలను మింగి ఒక పెద్ద భాషగా ఆవిర్భవించిన భాష అది. ఇప్పుడు సిద్ధారెడ్డి గారు అభిప్రాయం చెప్పాను. ఎందుకంటే నిజంగా చెప్పాలంటే, ద్రవిడియన్ లాంగ్వేజ్ మీద హిందీ ఒక బచ్చా భాష, ఒక చిన్నపిల్లాంటి భాష, వయసు తక్కువ ఉన్న భాష. నేను బచ్చా భాషను ఎందుకు ఉపయోగించాలంటే, చిన్నపిల్లనే కోణంలో చూడటం, మన సాహిత్యంలో కానీ ఏ కోణంలో చూసినా నీకు 11వ శతాబ్దం 12వ శతాబ్దంలోనే సూర్దాసు తులసిదాస్ తోటి ఆ భాష స్టార్ట్ అవుతా ఉంటుంది. మీకు అంతకుముందు పాత మీకు హిందీ ఎక్కడ కనబడదు. పాలి, ప్రాకృత, అట్లాగే మిథిలి, ఇట్లా అనేక భాషలను తీసుకుని హిందీ బేసికల్ గా బయటకు వచ్చింది. అయితే ఇప్పుడు చర్చ ఏంటంటే, ఇప్పుడు ఇంతకుముందు భవానీ ప్రసాద్ గారు చెప్పిన అభిప్రాయం నేను ఏకీవించాను. తమిళనాడులో ఎమోషన్ కోసమో ఎలక్షన్స్ కోసం తీసుకొచ్చిన ఆందోళన కాస్తారు. చాలా కాలం నుంచి దాని రూట్స్ ఉన్నాయి. ఎందుకున్నాయంటే, బేసికల్ గా ఉత్తర భారతదేశంలో సౌత్ ఇండియన్ భాష నేర్చుకోవడానికి వాళ్ళు సిద్ధపడలేదు. తప్పట్టట్లేదు. ఎందుకు పట్టట్లేదు అంటే, వాళ్ళకి ఆ భాష అవసరం లేదు. తప్పట్టాల్సిన అవసరం కూడా లేదు. వెరీ సింపుల్ గా సార్. ఇప్పుడు భాష మానవ అవసరం కోసం నేర్చుకుంటారు. ఎందుకంటే భాష మానవ వ్యక్తీకరణ కదా, కమ్యూనికేషన్. ఇప్పుడు క్లియర్ ఎందుకు ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాం మనం? ఎందుకు ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాం అంటే, ఇంగ్లీష్ నేర్చుకోవడం వల్ల అంతర్జాతీయ అవకాశాలు వస్తాయి. తర్వాత సైన్స్, మ్యాథమెటిక్స్ అంతా కూడా ఇంగ్లీష్ లో ఉంది కాబట్టి రీసెర్చ్ కి అవకాశం ఉంటుంది. రీసెర్చ్ అవకాశము ప్రొఫెషనల్, ఇప్పుడు ఈ రోజు మనకు కనిపించే MBA గానీ, MCA గానీ, బీటెక్ కానీ, MBBS కానీ, లా కానీ అన్ని ఇంగ్లీష్ లో ఉంటాయి. కానీ ఇంగ్లీష్ లో చదువుకోవడం లేదంటే రీసెర్చ్ పెరుగుతుంది, అవకాశాలు పెరుగుతాయి, విస్తరించేందుకు అవకాశం ఉంది. మనం ఎన్ని అవునన్నా కాదన్నా కూడా ఈ రోజు ప్రపంచంలో 50 భాషల్లో 50 దేశాల్లో ఇంగ్లీష్ అధికార భాష ఉంది.
Okay. ఇంగ్లీష్ మంచి చెడని మాట్లాడతలేదు. అవునండి, yes, ఒక భాషకి మంచి చెడు ఏముంటుంది సార్, లాంగ్వేజ్ ఈజ్ లాంగ్వేజ్, దట్స్ ఇట్. ప్రపంచాన్ని మొత్తం జయించిన దేశం కాబట్టి వాడి భాష మన మీద వచ్చింది. అవును. ఈ రోజు బహుశా మన తెలుగు వాళ్ళే ప్రపంచాన్ని జయిస్తే బహుశా తెలుగే ప్రపంచ భాష అయి ఉండేది. అది కాదు కదా. చర్చ ఏంటంటే ఈ రోజు కాంటెంపరీ వరల్డ్ లో నీకు ఏ భాష నీకు ఉపయోగంగా ఉంటుంది, ఏ భాష నీకు ప్రధానంగా నీకు ఫుడ్ పెట్టే భాష ఉంటుంది, ఏ భాష నీకు ఉపాధి కల్పిస్తుంది, దాని మీద చర్చ చేస్తుంటాం. కాబట్టి ఈ రోజు ప్రభుత్వ పాఠశాలలో ఎంత అద్భుతమైన టీచర్లు కూడా ప్రభుత్వ పాఠశాలలో ఎందుకు పిల్లల్ని చేర్పించట్లేదంటే తెలుగు మీడియంలో చదవడం లేదా లోకల్ లాంగ్వేజ్ చదివితే పిల్లలకు ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ లో పోలేకపోతున్నారు. కానీ తక్కువ ఆదాయం ఉన్న వాళ్ళు కూడా మిగతా ఖర్చులు తక్కువ పెట్టి తీసుకొస్తున్నారు. ఇది వాస్తవం. ఈ వాస్తవ పరిస్థితుల్లో నువ్వు తీసుకొచ్చి హిందీని ఇక్కడ తీసుకురావాలనే పద్ధతి అయితే అసలు సరైనది కాదు. ఎందుకు విషయం చెప్తున్నాను నేను, 3 కమిషన్లు చాలా కీలకమైన సార్. సుధారెడ్డి గారు కూడా కొంత ఐడియా ఉంటుంది, మిగతా పెద్దలు కూడా ఐడియా ఉంటుంది. అదేంటంటే కొఠారి కమిషన్ తర్వాత చాలా గొప్ప కమిషన్ ఏంటంటే భారతదేశంలో యశ్పాల్ కమిషన్ వచ్చింది. నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005 పేరు మీద వచ్చింది సార్. వాళ్ళు చాలా క్లియర్ గా చెప్పారంటే మాతృభాషల్ని, జాతీయ భాషల్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. కానీ మీరు మర్చిపోని విషయం ఏంటంటే ఫుడ్ అండ్ బెడ్ ఇచ్చే భాష ఒకటి ఉంది, అది ఇంగ్లీష్. కాబట్టి కింది స్థాయిలో నుంచి ఇంగ్లీష్ కనుక మీరు నేర్పిస్తే మన పిల్లలకి ఎక్కువ అవకాశం ఉంటాయి చెప్పింది. దాని భిన్నంగా మన రీసెంట్ గా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చింది 2020. అది క్లియర్ గా ఏం చెప్పిందంటే సంస్కృత భాషలో విద్యని ప్రయత్నం చేసింది. ఈరోజు సంస్కృత భాషలో ఇచ్చినా, ఉర్దూ భాషలో ఇచ్చినా, హిందీ భాషలో ఇచ్చినా భాషకు వ్యతిరేకం కాదు. కానీ భవిష్యత్తులో అవకాశాలకు వ్యతిరేకంగా మేధా విస్తరణ కానీ అట్లాగే దేశ ప్రగతి కానీ భాషతో ముడిపడి ఉన్న అంశం కాబట్టి వాటి వల్ల పెద్ద ప్రయోజనం లేదు. కాబట్టి ఇంగ్లీష్ భాష నేర్చుకునే పరిస్థితికి హిందీకి ఇంగ్లీష్ కి ఎవరు ఇప్పుడు వ్యతిరేకంగా అదే నేపథ్యం ఏమైందంటే హిందీకి ఆల్టర్నేటివ్ భారతదేశంలో మనం ఏం చూస్తా కూడా వేరే ఏ భాష కూడా హిందీకి ఆల్టర్నేటివ్ గా దేశం మొత్తం విస్తరించే అవకాశం ఉంటుంది కదా. హిందీ అనేది ఇప్పుడు బీమారీ స్టేట్స్ ఉన్నాయి, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, బీమార్ రాష్ట్రాలు మొత్తం సౌత్ ఇండియాలో మనం ఎంత సంపద తీసుకుపోయినా కూడా తీసుకుపోయి ఆ బీమార్ రాష్ట్రాలు అది మళ్ళీ అది కూడా ఉంది సార్. నా దయచేసి ఇవాళ మనం వేరే అంశాల్లోకి వెళ్ళాలి. బీమారీ రాష్ట్రాలకు సంబంధించిన భాషను మిగతా రాష్ట్రాల మీద కూడా ఒత్తిడి తీసుకొచ్చినప్పుడు నిజంగా ఈ రాష్ట్రాలకు ఆ భాష అవసరమే ఉంటే నేర్చుకునే ప్రయత్నం చేస్తారు. ఆటోమేటిక్ నేర్చుకుంటారు. శాఖ మంత్రి అమిత్ షా గారు ఒక మాట అన్నారు, ఏమంటే హిందీ నేర్చుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి, జాతీయ వ్యాప్తంగా మీకు అవకాశాలు ఉంటాయి. ధన్యవాదాలు. కానీ ఇంగ్లీష్ నేర్చుకోవడం వల్ల ఇంకా ఎక్కువ అవకాశం ఉంటాయి కదా సార్. గౌరవ హోంమంత్రి గారికి అది కూడా తెలియాలి కదా. ఇంగ్లీష్ నేర్చుకోవడం వల్ల ప్రపంచం మొత్తం విస్తరించే అవకాశం ఉంటుంది కదా. కాబట్టి తమిళనాడులో ఇప్పుడు ఏం జరిగిందంటే బేసికల్ గా చాలా సందర్భాలు, ఇప్పుడు నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్, పెద్దలు మాట్లాడాల్సింది అంటే నెట్ అనే ఎగ్జామ్ సార్, నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఉంది. వారు డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ గా పనిచేస్తున్నారు. నెట్ పాస్ అయితేనే నేను యూనివర్సిటీలో ఉద్యోగం వస్తుంది, డిగ్రీ కాలేజ్ ఉద్యోగం వస్తుంది. నెట్ 2 భాషల్లో ఉంటుంది సార్, హిందీలో ఉంటుంది, ఇంగ్లీష్ లో ఉంటుంది. నువ్వు ఇప్పుడు ఇంగ్లీష్ ఫారిన్ లాంగ్వేజ్, నేను ఇంగ్లీష్ నేర్చుకొని నెట్ రాయడం వేరు, మాతృభాషలో ఉండి హిందీ నేర్చుకోవడం వేరు. కేంద్రీయ విద్యాలయంలో టీచర్ కావాలి, నవోదయ విద్యాలయంలో టీచర్ కావాలి. నవోదయ విద్యాలయంలో టీచర్ కావాలా, కేంద్రీయ విద్యాలయంలో టీచర్ కావాలా, తప్పనిసరిగా హిందీ పాస్ కావాలి. హిందీ పాస్ అయితే కేంద్రీయ విద్యాలయంలో పోతే నవోదయలో పోతావు. దేశంలో మెరుగైన విద్యార్థులు అక్కడే ఉన్నారు. కాబట్టి ఈ రోజు సివిల్ సర్వీస్ లో మనం సౌత్ ఇండియా ఎంత బ్రిలియంట్ గా ఉన్నా కూడా సివిల్ సర్వీస్ లో మన పర్సెంటేజ్ తక్కువ ఉంటుంది. మీరు చూడండి, బీహార్ ఇప్పుడు నేను బీమార్ రాష్ట్రాలన్నా కూడా బీమార్ రాష్ట్రాల యొక్క పర్సెంటేజ్ సివిల్ సర్వీస్ ఉత్తీర్ణతలో ఎక్కువ ఉంది. ఎందుకుందంటే మాతృభాషలో రాసుకునే అవకాశం వాళ్ళకి వచ్చింది. అయితే సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ ఏవి కూడా బేసికల్ గా హిందీకి దీటుగా అంత పాపులేషన్ మాట్లాడే అవకాశం లేదు. కాబట్టి ఇంగ్లీష్ నేర్చుకునే ప్రయత్నం ఉంది. అసలు ఇంగ్లీష్ నేర్చుకుని ప్రపంచం మొత్తం విస్తరించి భారతదేశ గౌరవాన్ని, భారతదేశ సైన్స్ ని ప్రపంచం మొత్తం విస్తరిస్తూ చేస్తున్నందుకు సౌత్ ఇండియన్ స్టేట్స్ అభినందించాల్సి పోయి మన వాళ్ళ భాష పట్టుకొచ్చి తీసుకొస్తున్నారు. పోనీ హిందీ నేర్చుకుందాం సార్, అదో గొప్ప సాహిత్యం ఉన్న భాష. అరే మన దగ్గర చిన్న ఎగ్జాంపుల్ చెప్తా సార్, మన దగ్గర రూపాయి అనే పదం ఉంటది, దాదాపు డజన్ దేశాల్లో రూపాయి కరెన్సీ. ఈ రూపాయి అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది? కరీంనగర్ జిల్లాలో తవ్వుతా ఉంటే భూమిలో నుంచి మనకి నాణాలు బయటకు వచ్చాయి. ఒక మనిషి రూపం ఉన్నది, ఆ మనిషి గోబోధన రాజు యొక్క రూపం ఉంది కాబట్టి మనిషి రూపం ఉంది కాబట్టి రూపాయి అన్నాం. ఆ రూపాయి అనే పదాన్ని ప్రపంచానికి ఇచ్చిన అది కూడా కాదు సార్. అంటే ఇప్పుడు ఈవెన్ నార్త్ లో ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ మనకి సౌత్ లో ఐటీ అద్భుతంగా డెవలప్ ఇస్తాను సార్, ఐటీ అద్భుతంగా డెవలప్ అయింది. ఐటీ ఉన్న రాష్ట్రాల్లో ఇప్పుడు నార్త్ నుంచి ఇప్పుడు మనకి ఇక్కడ వర్క్ ఫోర్స్ కానీ లేకపోతే మిగతా వాళ్ళు కానీ అటు నుంచి ఎక్కువ వస్తున్నారు. కానీ మీరు చెప్పిన సివిల్ సర్వీస్ ఇట్లాంటి ఉద్యోగాలు లేదా మహానగరాలు ఢిల్లీలోనూ బాంబేలోనూ ఐటీ ఉద్యోగాలకి చాలా మంది వెళ్తుండొచ్చు. పెద్దగా నార్త్లో గ్రామీణ ప్రాంతాల్లో హిందీ మాట్లాడే ప్రాంతాల్లో ఇక్కడి నుంచి వెళ్ళి ఉద్యోగాలు చేస్తున్న పరిస్థితి కూడా నాకు తెలిసి అయితే పెద్దగా ఏమీ లేదు. ఇది ఒక అంశం సార్. మళ్ళీ వస్తాను రియాజుద్దీన్ గారు. మనకి సివిల్ సర్వీస్ లో కానీ పబ్లిక్ సర్వీస్ ఏమవుతుందంటే ఇప్పటికి మీరు చూడండి, వీళ్ళే మొత్తం నార్త్ ఇండియా నుంచి వచ్చి ఇక్కడ ఉంటున్నారు. మా సౌత్ ఇండియన్స్ ఎక్కువ రావట్లేదు. కారణం ఏంటంటే భాషాపరమైన పరిమితులు ఉన్నాయి కాబట్టి సౌత్ ఇండియన్స్ లాంగ్వేజ్ అంటే కొన్ని ఎగ్జామ్స్ కి ఇప్పుడు దానికి ఐఐటి ఎంట్రన్స్ ఇలాంటివి ఉన్నాయి అనుకోండి సార్, వాటికి 7-8 లాంగ్వేజ్ లో
పేపర్ కూడా ఇస్తున్నారు రాసుకుని. ఆయన కొన్నిట్లో లేవేమో కాంపిటేటివ్ ఎగ్జామ్స్, మీకు బాగా తెలుసు నాకంటే. కానీ ఉన్నా కూడా అవకాశాలు ఉండట్లేదు సార్, ఏదో నామకే అవస్థ పెడుతున్నారు కానీ పెడుతున్నారు. అవకాశాలు మళ్ళీ హిందీ నుంచి వస్తున్నాయి. అందుకోసమే ఓకే. సౌత్ ఇండియాలో మనకు డెసిషన్ మేకింగ్ చేసే వ్యవస్థలోకి మనం పోలేకపోతున్నాం. ఓకే ఓకే రైట్ సార్. సార్ మీ దగ్గరికి వచ్చే ముందు ఒక్కసారి శ్రీనివాస్ గారు క్విక్ గా చెప్పండి, ఎందుకంటే మెయిన్ ఆన్సర్ చేయాల్సింది అమర్నాథ్ గారు. నేనేమంటున్నా, అందరు చాలా పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ చాలా మంది. నేనేమంటున్నా స్పష్టంగా, అంటే హిందీ భాష నేర్చుకోవద్దని ఎవరు అంటలేరు, కానీ ఇప్పుడు మీ తల్లిని చంపుతాం, మా తల్లిని మొక్కు, మా తల్లే పెద్ద తల్లి, మీ తల్లి కాదు అనే దశలో ఇటు స్పష్టంగా మనకు అర్థమవుతుంది. నేనేమంటున్నా అంటే నా భాష నా అస్తిత్వం, నా భాష నా అస్తిత్వం, నా సంస్కృతి. ఈ రోజు నార్త్ ఏదైతే ఉందో, నార్త్ సంస్కృతి మన మీద దాడి చేయాలన్న ప్రయత్నం చేస్తుంది. అది చాలా ప్రమాదకరం ఇన్ ద పాలిటిక్స్. ఎందుకంటే ఒక మాట చెప్తా, తెలంగాణ ఇప్పుడు ఇంతకుముందు గౌరీశంకర్ గారు చెప్పారు, ఒకప్పుడు తెలంగాణ భాష మాట్లాడితే బాగా కొంత చులకన, చాలా చులకన. ఇప్పుడు సిద్ధారెడ్డి గారు అన్నారు, నాగేటి సాళ్ళల్లో నా తెలంగాణ. సాళ్ళల్లో అంటే ఎవరికి అర్థమవుతుంది అండి? ఆంధ్ర నాగేట అంటే అర్థమవుతుందా? కానీ మాకు అది ఆ నాగేటి పల్లవిలో ఫస్ట్ 2 పదాలు, అవి గ్రామీణ పదాలు, అంటే అవి శ్రమతో ఉత్పత్తితో ప్రతి భాష ఈ రోజు శ్రామిక ఉత్పత్తితో పుట్టిన భాష అండి. ఎవరో కవులు కళాకారులు ఎక్కడో కూర్చొని దేవాలయాల్లో వచ్చిన భాష, పుట్టిన భాష కాదు, శ్రమలో నుంచి పుట్టిన భాష, శ్రమలో నుంచి పుట్టిన పదాలు ఇవన్నీ. ఆ పదాలను చంపేస్తా నువ్వు ఈ పద మా తల్లిని ప్రేమించంటే ఎక్కడ యాక్సెప్ట్ చేస్తారు, ఎక్కడ యాక్సెప్ట్ చేయలేదు. ఒకటి. రెండో విషయం, ఈ రోజు హిందీ ఇంతకుముందు చెప్పినట్టు అనుకోకుండా పోతున్న దశలా హిందీ నేర్చుకుంటారు, సమస్య కాదు. కానీ 1980లోనే ఈరోజు హిందీ ప్రచారణ, దక్షిణ హిందీ ప్రచార భాష పెట్టి ఇప్పుడు రుద్ది మమ్మల్ని చంపి, మా భాషను చంపి, మా తల్లిని చంపితే ఏమొస్తుంది మీకు? ఒకటి. రెండో విషయం, ఈ రోజు ఎక్కువ శాతం కార్మికులు ఉత్తర భారతదేశం నుంచి వస్తున్నారు, ప్రాబ్లం లేదు కదా, వాళ్ళు సఫర్ అవుతున్నారు, మన భాష కాదు. శ్రామికులు ఇక్కడ ప్రాబ్లం పడతలేరు, శ్రమ చేసేవాడు శ్రమతో అనుసంధానమై వాడి భాష వీని భాషను కల చేసుకొని బతుకుతున్నాడు, దాంట్లో ఏం ఇబ్బంది లేదు. కానీ ఇబ్బంది వచ్చింది ఎక్కడ? నీ సంస్కృతిని ధ్వంసం చేస్తా, నా సంస్కృతి గొప్ప సంస్కృతి అన్నకాడనే ఇప్పుడు ఈ ద్రవిడ ఉద్యమం కావచ్చు, లేదా తమిళనాడు వాళ్ళు కావచ్చు, ఇంకెవరైనా నేను కావచ్చు, లేదా తిరుగుబాటు చేసే పరిస్థితి. ఇది కేంద్ర ప్రభుత్వాలు ఎందుకు చేస్తున్నాయి? స్పష్టంగా నేనేమంటున్నా అంటే, స్పష్టంగా పాలిటిక్స్ కాకుండా, కానీ ఇందులో ఏదో పాలిటిక్స్ ఉన్నాయి అనేది అర్థమవుతుంది. లేకపోతే ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది? ఎవరి భాష వాళ్ళ కదా నాయన. మీ అమ్మ నువ్వు ప్రేమించుకో, మా అమ్మ నేను ప్రేమించుకుంటా, ఎవరి అమ్మ వాళ్ళ ప్రేమించుకుంటా. మా అమ్మ నల్లగా ఉంటుంది, నచ్చితే మీ అమ్మ కూడా మా అమ్మ నల్లగా ఉంటది. ఇప్పుడు పార్లమెంట్ హౌస్ లో మాట్లాడిన ఎంపీలు, బీజేపీ ఎంపీలు ఏం మాట్లాడారు? అనార్య కాదు, సౌత్ ఇండియా అంటే నల్లగా ఉండేటోళ్ళు మొత్తం సౌత్ ఇండియా. మరి అవును, నల్లగానే ఉన్నా, మా అమ్మ నల్లగా ఉంది, నేను నల్లగా ఉన్నా, నా భాష కూడా అట్లే ఉంది. కాబట్టి నేనేమంటున్నా స్పష్టంగా, ఈ రోజు ఏదైతే కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ కావచ్చు, గతంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఈ దేశంలో ఇప్పుడు ఒకటి చెప్తానండి, దాదాపు 29 భాషలు, పూరి, మైథిలి, గడ్వాని, అవాది, ఈ 27 స్థానిక భాషలు నార్త్ లో చంపేయబడ్డది. ఎవరు చంపారు? ఇండియా అనే తల్లి వీళ్ళని చంపి, ఈ తల్లులను చంపేసింది. ఎందుకు చంపాలండి? నువ్వెవరు నా తల్లిని చంపడానికి? నా తల్లి నేర్పిన భాష నేర్చుకుంటా, నా శ్రమలో ఉత్పత్తి వచ్చిన భాష నేను నేర్చుకుంటా. కాబట్టి నేనేమంటున్నా, ఇది పాలిటిక్స్ గా పోదు, ఎవరి భాషకు వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. నా కొడుకు మన ఇంగ్లీష్, మీరు అన్నారు మన పిల్లలు ఇంగ్లీష్, ఎందుకు? మార్కెట్ బతకాలంటే హిందీ నేర్చుకోవాలి. ఇప్పుడు యూపీ నుంచి వస్తారు, ఇక్కడ వాడు తెలుగు నేర్చుకుంటాడు. ఎందుకు అంటే ఇన్వెటబుల్, అది ఎట్లనే నేర్పిస్తుంది సమాజం, మార్కెట్ నేర్పిస్తుంది. ఇంగ్లీష్ ఎందుకు నేర్చుకుంటాడు? మన సొంత భాష ఎందుకు నేర్చుకుంటే బతుకు తెరువు కోసం. వాడు ఎందుకు నేర్చుకుంటాడు తెలుగు? వాడు బతుకు తెరువు కోసం నేర్చుకుంటాడు. ఇప్పుడు లక్షల మంది, కోట్ల మంది ఈ రోజు ఉత్తర భారతదేశం నుంచి వచ్చి దక్షిణ భారతదేశంలో బతుకుతున్నారు. వాళ్ళని కొడుతున్నారు ఎవరన్నా. నువ్వు హిందీ, అరే తెలుగు నేర్చుకోరా భయ్, నువ్వు తెలుగు నేర్చుకుంటురా, అరే నువ్వు తమిళ నేర్చుకోకపోతే నేను చెల్లగొడతాను ఎవరైనా అంటున్నా, ఎక్కడన్నా ఒక పేపర్ కటింగ్ చూపిస్తారా? కానీ నువ్వెందుకు భయ్ మరి నన్ను హిందీ నేర్చుకోమని దబాయిస్తున్నావు? ఎందుకు దబాయిస్తున్నావు అంటారు. ఇది ప్రమాదకరమైన సూచిక. ఈ దేశంలో ఆత్మగౌరవం, సంస్కృతి, ఒక సంస్కృతి అండి, పెద్దలు ఉన్నారు, సిద్ధారెడ్డి గారు మన వాళ్ళు ఉన్నారు. ఒక సంస్కృతి మీద ఇంకో సంస్కృతి మీద దాడి చేస్తే విప్లవాలు వస్తాయి, పోరాటాలు వస్తాయి. అక్కడ ఈరోజు
ఒక్క మాట కేసీఆర్ గారు మాట్లాడితే ఎందుకు వింటారండి టీవీలో లోకల్ ఇక్కడ భాషలో smell అండి, ఇక్కడ వాసన, ఆ మట్టి వాసన, Okay, right. మా మట్టి మా బిడ్డ అనగానే అక్కడ అక్కడ కేసీఆర్ గారు కాదు, బండి సంజయ్ గారు కూడా అట్లాగే మాట్లాడగలరు. ఈ భాషలో ఎవరి భాషలో వాళ్ళు మాట్లాడతారు. గొప్ప. నేనేమంటున్నా అందరు లైఫ్ Life. జీవనం. Okay, మన okay. తల్లిని మనం చూసుకుంటాం అద్దంలో. Okay. కాబట్టి అందుగురించి నందన సిద్ధారెడ్డి గారు ఫస్ట్ లైన్ చెప్తున్నాను నేను. yes. ఇది నేను చిన్న ఇది 30-40 ఏళ్ల కింద రాసిన పాట. మిమ్మల్ని ఇన్స్పైర్ చేసినటువంటి పాట. Yes, ఇన్స్పిరేషన్ కాదు, yes, okay. తెలంగాణ ఉద్యమాన్ని బతికించింది Okay, okay. ఆ ఒక్క లైను. Right, sir, right, కాబట్టి sir. నేనేమంటున్నా అంటే Right, దాడి చేయొద్దు, Okay, okay. దౌర్జన్యం చేయొద్దు, Right. రెస్పెక్ట్ గా పోయే ముందుకు. అమర్నాథ్ గారు, ఇక్కడ నేను మిమ్మల్ని అడిగి రెండే క్వశ్చన్లు నా నుంచి. పుల్లారావు గారు ఒక నేను ఏ భాష గొప్ప దానిలో కూడా నేను వెళ్ళట్లా. హిందీకి మిగతా భాషలకు ఉన్న చరిత్ర ఉందో లేదా అది కూడా నా కన్సర్న్ కాదు. నా కన్సర్న్ అలా ఒకటే, పిల్లలకి ఇవాళ ఇంగ్లీష్ ఖచ్చితంగా మనందరికీ తెలుసు, ప్రపంచవ్యాప్తంగా బతకాలంటే ఇంగ్లీష్ కావాలి. మదర్ టంగ్ అసలు చాలామంది మేధావులు చెప్పేది అసలు మాతృభాషలో చదువుకుంటే ఇంకా బాగా వస్తుంది. సరే, దాన్ని మనం అందరం వైలేట్ చేసాం. అది ఇంగ్లీష్ మోజ్ అనుకోండి, మరొకటి అనుకోండి. ఇక్కడ ఒక అంతర్జాతీయ భాష, రెండు జాతీయ భాషలు అన్నప్పుడు ప్రాబ్లం ఏమొస్తుందంటే, ఇప్పుడు పుల్లారావు గారు మంచి పాయింట్ చెప్పారు. నిజంగా చైనాలో ఆ మధ్యకాలంలో మీకు గుర్తుండి ఉంటుంది, ఇంగ్లీష్ నేర్పించే వాళ్ళ కోసం పెద్ద ఎత్తున ఇక్కడి నుంచి టీచర్స్ కావాలని చెప్పి చూశారు. అనేక దేశాల్లో ఒక భాషే ఉన్న దేశాల్లో అవకాశాలు. మా అబ్బాయి జపాన్ వెళ్తున్నప్పుడు జపనీస్ నేర్చుకుంటే నీకు చాలా ఫెచ్చింగ్ ఉంటుందని చెప్పారు. వాడు నేర్చుకోలేదు, కానీ ఇది ఇలా కనీసం ఒక భాష, ఫ్రెంచ్, ప్రపంచంలో ఎక్కువ ఇంగ్లీష్ తర్వాత మాట్లాడే భాషలు ఫ్రెంచ్ కానీ లేకపోతే స్పానిష్ కానీ ఇంకొకటి నేర్చుకుంటే వాళ్ళకి ప్రపంచం అంతా కూడా అవకాశాలు ఉంటాయి. ఇండియాలో ఎలాగ ఇంగ్లీష్ మన మేనేజబుల్ దేశం అంతా లోకల్ లాంగ్వేజ్. ఈ కన్సర్న్స్ ఇది బలవంతంగా రుద్దటం ఎందుకు, ఎవరి ఛాయిస్ వాళ్ళకి వదలొచ్చు కదా అన్నదే పాయింట్ సార్. ఓకే, మొదట మీకు అట్లాగే మన ప్రేక్షకులకు అందరికి ప్యానెల్లో మిత్రులకి అందరికి నమస్కారం అండి. ఈ రోజు మనం చూస్తుంటే నవ్వాలా ఏడవాలా అర్థం కావట్లేదు అండి. ఇందాక పుల్లారావు గారు ధర్మేంద్ర ప్రధాన్ ఆయనకి ఏం చదువు, మరి అట్లా మాట్లాడము ఒక మంత్రి ఆయన గెలిచి వచ్చిండు, ఆయన మీ దయాదాక్షిణ్యాలతోనూ కాలేదు. హ్యావింగ్ సెడ్ దట్, మీరు మంచి క్వశ్చన్ అడిగారు. భాష అనేది కమ్యూనికేట్ చేయడానికి ఉపయోగపడేది, రైట్? భాష ఇప్పుడు మీరు ప్రయాగరాజ్లో ప్రతి బోర్డుల మీద తెలుగులో ఎందుకు రాశారండి? తెలుగు వాళ్ళు అనేక మంది అక్కడికి వెళ్తున్నారు కాబట్టి. మీరు కాశీలో లర్న్ తమిళ్, లర్న్ తెలుగు అని క్లాసెస్ జరుగుతాయి వాళ్ళకు. మీరు ఎప్పుడైనా చూసారో లేదు, నేను అనేక సార్లు కాశీ వెళ్ళి ఉన్నాను. కంపల్సరీ వస్తున్నాను, కంప్లీట్ అండి. ఇక్కడ మీరు తమిళనాడులో లర్న్ తమిళ్ అని క్లాసెస్ జరుగుతాయి, తమిళనాడులో చెన్నైలో స్పోకెన్ తమిళ్ అని క్లాసెస్ జరుగుతాయి. ఎందుకు జరుగుతాయండి? ఎందుకంటే అనేక మంది వేరే ప్రాంతాల నుంచి వచ్చి అక్కడ చదువుకోవడానికి. ఎందుకు? అక్కడ తమిళ్ నేర్పించే అవకాశం లేదు. ఈ రోజు యూపీ నుంచి, బెంగాల్ నుంచి అనేక మంది లేబరర్స్ గా, స్కిల్డ్ ఎంప్లాయీస్ గా, అన్స్కిల్డ్ లేబరర్స్ గా తమిళనాడు కావచ్చు, కేరళ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ వస్తున్నారు. ఆ ప్రాంతాలలో అక్కడ తెలుగు గాని తమిళ్ గానీ నేర్పించే అవకాశం లేదు గవర్నమెంట్ స్కూళ్ళలో ఇప్పటి వరకు ఉన్న సిస్టమ్ ప్రకారం. ఇప్పుడు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఏం చెప్తున్నదంటే, ఎనీ 2 నేటివ్ లాంగ్వేజెస్, దానిలో కంపల్సరీ ఉన్నది ఏంటంటే మదర్ టంగ్. ఈ రోజు పంజాబ్ నార్త్ ఇండియాలోనే ఉంది కదండి, మరి దానిలో ఒక పంజాబీ అనే ఒక లాంగ్వేజ్ ఉంది కదా, గుజరాత్ లో గుజరాతీ లాంగ్వేజ్ ఉంది కదా. వేర్ ఈజ్ నార్త్ ఇండియాలో హిందీ? నార్త్ ఇండియాలో మొత్తం నార్త్ ఇండియాలో హిందీ మాతృభాషగా ఉన్నది 3 స్టేట్స్ అండి. అస్సాం ఉంది, అస్సాంలో మాతృభాష హిందీ, మాతృభాష హిందీ. తప్పు ఈ రోజు 22 లాంగ్వేజెస్ లో యూపీఎస్సీ ఎగ్జామ్ నడుస్తున్నాయి. అని ఏం మాట్లాడుతున్నాడు సార్? 2 లాంగ్వేజెస్ జరుగుతున్నది, వాళ్ళందరికీ అడ్వాంటేజ్. అందు గురించి అందరూ నార్త్ ఇండియా వాళ్ళందరూ యూపీఎస్సీ లో సెలెక్ట్ అవుతున్నారు. ఎట్లా సార్? ఎక్కడ ఉన్నాం మనం? ఎన్ని అబద్ధాలు మాట్లాడతారు సార్? ఇన్ని అబద్ధాలు ఎందుకు మాట్లాడాలి? మీ పాయింట్ ప్రూవ్ చేయడానికి. మీ పాయింట్, యూపీఎస్సీ ఎగ్జామ్ ఈ రోజు గత 6 సంవత్సరాలుగా 22 భాషలలో, అంతకుముందు 15 భాషలలో, 22 భాషలలో ఎగ్జామ్స్ జరుగుతున్నాయి సార్. ఈ రోజు పార్లమెంటులో 22 భాషలలో మీరు రియల్ టైం ట్రాన్స్లేట్ వినొచ్చు, అంతే కదా? మరి అవన్నీ ఎవరు అవకాశాలు ఇచ్చారు? టెక్నాలజీ సార్ ఈ రోజు 2 లాంగ్వేజెస్ నేర్చుకోమని చెప్తున్నది. అక్కడే సమస్య. మాతృభాష ఖచ్చితంగా నేర్చుకోమని చెప్తున్నారు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ. మాతృభాష వద్దు అంటారా? వద్దని ఇంకేంది? ఈ రోజు హిందీ ఇంపోజిషన్ చేయట్లేదు, యాంటీ హిందీని ఇంపోజిషన్ చేస్తున్నారు మీరు. హౌ కెన్ యూ ఇంపోజ్ యాంటీ హిందీ? అరే ఆగన్నా, ఒక్క నిమిషం ఆగన్నా, మాట్లాడగా చెప్పకుండా నేను ఏదో పద మాట్లాడుతున్నా, ప్రూవ్ చేయండి. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఏం చెప్తున్నారు వినండి, ఫస్ట్ చదవండి, చదువుకొని రండి. 2 నేటివ్ లాంగ్వేజెస్. 2 నేటివ్ లాంగ్వేజెస్ అంటే ఏంది? భారతదేశంలో ఉన్న 22 లాంగ్వేజెస్ లో ఎనీ 2 లాంగ్వేజ్ ఎందుకు నేర్చుకోవాలి? 2 నేటివ్ లాంగ్వేజ్ అన్నది క్వశ్చన్ సార్. నేర్చుకోకపోతే మీరు డబ్బులు ఆపేస్తున్నారు. 550 కోట్లు. తప్పు శ్రీనివాసరావు గారు, మీరు వెరిఫై చేసుకోండి. నేను చెప్తాను. నేను ఓన్లీ ఒకే స్కీమ్, దట్ ఈస్ పిఎం శ్రీ స్కూల్స్. పిఎం శ్రీ స్కూల్స్, పిఎం ఒక సపరేట్
అయ్యో ఇప్పుడు తెలంగాణలో వీళ్ళు డబుల్ బెడ్రూమ్ హౌసెస్ కడతాను, అసలు మీ పైసలే వద్దన్నారు. మీరు కావాలంటే పిఎం ఆవాస్ యోజన గ్రామీణంకి వెళ్ళి మీరు చూస్తే మొత్తం రాష్ట్రాలలో 3 కోట్ల పైచీలకు ఇల్లులు కడితే తెలంగాణలో కట్టిన ఇల్లుల సంఖ్య 0. అంటే మీరు కంపారిజన్ చెప్తున్నాను సార్. మీరు ఒక పర్టికులర్ పాలసీ గురించి మాట్లాడుతున్నారు, ఒక పర్టికులర్ ప్రోగ్రామ్, అది పిఎం శ్రీ స్కూల్స్ అనే ఒక పర్టికులర్ ప్రోగ్రామ్. దానికి మిగతా విషయాలకు సంబంధం లేదు. ఎవరు కూడా హిందీని ఇంపోజ్ చేయట్లేదు. పిఎం శ్రీ స్కూల్ కావాలంటే మీరు సపోజ్ మీరు ఇప్పుడు తెలంగాణ స్టేట్ మోడల్ స్కూల్ ఉంది. తెలంగాణ స్టేట్ మోడల్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నారు. మీరు తెలంగాణ నేను నా బిడ్డను తెలుగు మీడియంలో చదివించుకోవాలని నేను వెళ్ళి తెలంగాణ స్టేట్ మోడల్ స్కూల్లో వెళ్ళి దాని ముందు ధర్నా చేయాలా? మీరు తెలుగులో మీడియం చెప్పండి. ఎగ్జాక్ట్లీ దేర్ పిఎం శ్రీ స్కూల్స్ కాకుండా దేర్ ఆర్ అంటీన్ నెంబర్. సర్వశిక్ష అభియాన్ లో ఏం ఇంపోజిషన్ లేదే, తర్వాత గవర్నమెంట్ అంటే నవోదయ జవహర్ నవోదయాలో ఏం ఇంపోజిషన్ లేదే, కేంద్రీయ విద్యాలయాలో ఇంపోజిషన్ లేదే, ఓన్లీ పిఎం శ్రీ స్కూల్స్. రియాజుద్దీన్ గారు చెప్పారు నెట్ ఎగ్జామ్ ఇంగ్లీష్ హిందీ 2 భాషల్లోనే నెట్ ఎగ్జామ్ కూడా మల్టిపుల్. ఇంటర్నెట్ లో చూడండి. ఇప్పుడు నేను రియాజుద్దీన్ గారు వినండి ఒక్కసారి. 10 సెకండ్స్ ఎగ్జామ్స్ ఎలా అవుతున్నాయి? ఈ రోజు ఎన్ఈపి గురించి మాట్లాడిన, పిఎం శ్రీ స్కూల్స్ గురించి మాట్లాడిన, తమిళనాడు గవర్నమెంట్ డిఎంకే పార్టీ 9 సంవత్సరాల నుంచి రూలింగ్ లో ఉన్న పార్టీ ఈ రోజు వాళ్ళకున్న ఏకైక అంశం, ఏకైక ఎజెండా ఏంటి అంటే, ఏకైక నరేటివ్ ఏంది అంటే వాళ్ళు ఎంత మందికి సంక్షేమ ఫలితాలు ఇచ్చారు. 9 సంవత్సరాల ద బిగ్గెస్ట్ సక్సెస్ దే ఆర్ టాకింగ్ అబౌట్ యాంటీ సనాతన ధర్మ, యాంటీ హిందూ, యాంటీ ఇండియా, యాంటీ ఇండియన్. తెలంగాణలో కూడా తెలంగాణకు వద్దాం, అసలు తమిళనాడు గురించి మాట్లాడు. నేను తెలంగాణకు వస్తాను సార్. తెలంగాణలో మీరు పిఎం స్కూల్స్ ఏ చెప్పారు, వాటిలో నేను నేటివ్ లాంగ్వేజ్ ఎందుకు నేర్చుకోలేను అడగకూడదా? శ్రీనివాస్ గారు సార్, మీరు ఆ పర్టికులర్ యోజన గురించి క్వశ్చన్ అడిగాను. తెలంగాణ ఎప్పుడు లేని రేజుద్దీన్ గారు కూడా ఆవేశపడుతున్నారు. రేజుద్దీన్ గారు కైండ్లీ ఇప్పుడు అమర్నాథ్ గారు కొన్ని పాయింట్ మాట్లాడుకున్నాం, ఆవేశం అక్కర్లేదు. సార్ రైల్వే ఎగ్జామ్స్ ఎలా జరుగుతుందో చెప్పండి. నెట్ ఎగ్జామ్ యూపీఎస్సీ అన్నారు, మాట మార్చొద్దు రియాజుద్దీన్ గారు, మీరు మాట సౌత్ ఇండియన్ లిటరేచర్ చదివి ఉండరు సార్. అమర్నాథ్ గారు దయచేసి సంగం సాహిత్యం చదవండి, ప్రాచీన తెలుగు సాహిత్యం చదవండి. మళ్ళీ చాలా పెద్ద నాకు ఏ భాష గొప్పది నాకు అక్కర్లేదు సార్. నా చర్చ అది కాదు. నేను పండితుల గోష్ఠి పెట్టలేదు సార్. నాకు కావాల్సింది చెప్పారు. మీరు నెట్ ఎగ్జామ్ అన్నారు కాదు సార్. రేజుద్దీన్ గారు మిమ్మల్ని అడుగుతున్నా, రేజుద్దీన్ గారు మీకు స్పష్టంగా ఇప్పుడు నెట్ ఎగ్జామ్ నాకు తెలిసి ఈ మధ్య కాలంలో కొన్ని ఎగ్జామ్స్ కి కొన్ని భాషలు పెంచుకుంటూ వస్తున్నారు. కానీ గతంలో ఇంగ్లీషు హిందీలోనే ఉండే మాట వాస్తవం. అంటే మనం వెనక్కి వెళ్తే క్రానలాజికల్ ఇప్పుడు మీరు కొన్ని ఎగ్జామ్స్ కోట్ చేశారు, నెట్ అలాగే నవోదయ, యూపీఎస్సీ అంటే కూడా ఇప్పుడు మల్టిపుల్ లాంగ్వేజ్ లో ఉన్నాయి. ఎగ్జామ్స్, ఎన్డీఏ ఎగ్జామ్స్ చెప్పండి సార్ వారిని. రైట్, ఎన్డీ నేషనల్ డిఫెన్స్ అకాడమీ సంబంధించిన ఎగ్జామ్స్. ఇప్పుడు ఒకటే సార్, అంటే ఇప్పుడు అమర్నాథ్ గారు ఆగమాగంగా అనవసరం లేదు. అందరం కూడా అమర్నాథ్ గారు తెలియ కదా, సో ఇప్పుడు వాళ్ళ తల్లి కూడా ప్రేమించాలి కదా. బేసిక్ అర్థం చేసుకోవాలి. నీ భాషను మాట్లాడు, నీవు చెప్పాలి.
నేను అమర్నాథ్ గారు మీకే క్వశ్చన్, మీకే ఒక్క నిమిషం సార్, Let me మీకే not quote me. మిమ్మల్ని కోట్ Let him చేయట్లేదు. quote anybody else. మిమ్మల్ని ఏం కోట్ చేసినా? నువ్వు మాట్లాడుతున్నా ఏం కోట్ చేసినా? మీ శ్రీనివాస్ గారు మీ తల్లిని మీరు ప్రేమించాలని తప్ప అది? అది ఓకే. తప్ప? ఓ, దాన్ని బట్టలు చెప్పుకుంటున్నావు. Right. అరే హిందీ నువ్వు ఇక్కడ ఉన్నదంతా నల్లోళ్ళు అని చెప్పినావు. Okay. నువ్వేం మాట్లాడతావు? బీజేపీ బీజేపీ నీ హోం మంత్రి మాట్లాడిండు, Okay. నీ ఎంపీలు మాట్లాడుతున్నారు, నువ్వు నన్ను అవమానిస్తున్నావు. మాట్లాడి నా ప్రశ్న ఒకటే సార్, ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఒక విధానం తీసుకొస్తున్నారు, కేంద్ర ప్రభుత్వ స్కూళ్ళల్లో అంటున్నారు రెండు ఇప్పుడు ఇందాక అంటే ఇది కేంద్ర ప్రభుత్వం స్కూల్స్ కాదు సార్, ఓన్లీ వెరీ పర్టికులర్ ప్రోగ్రామ్ దట్ ఈస్ కాల్డ్ పిఎం శ్రీ యోజన. ఇఫ్ యూ డోంట్ నో ప్లీజ్ లెర్న్. పిఎం శ్రీ యోజనలో ఈ దేశంలో 14,000 స్కూల్స్ లో ఒక పర్టికులర్ సిలబస్ లీడ్ స్కూల్ అనే ఒక ప్రోగ్రామ్ తీసుకున్నారు. అంటే దట్ ఈస్ నాట్ ఫర్ స్టూడెంట్స్, అక్కడ ఉన్న టీచర్లకు ఒక స్పెషల్ స్కిల్ సెట్ ఇచ్చి ఆ చుట్టుపక్కల ఉన్న స్కూల్స్ లో ఈ టీచర్లు లీడ్ టీచర్స్ గా మారబోతున్నారు. అంటే వీళ్ళకి సాఫ్ట్వేర్ విషయంలో కావచ్చు, స్మార్ట్ ఎడ్యుకేషన్ లో కావచ్చు, డిఫరెంట్ లాంగ్వేజెస్ లో కావచ్చు, ఎట్లా ఈ రోజున డిజిటల్ ఎడ్యుకేషన్ వాడాలనే దాని విషయంలో ఇక్కడ ఉన్న టీచర్స్ కు, ఎస్పెషల్లీ టీచర్స్ కావాలంటే మీరు చదవండి ఆ ప్రోగ్రామ్ గురించి. ఆ టీచర్స్ కు ఒక స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చి దోస్ టీచర్స్ ఆ బ్లాక్ లో ఉన్న ఒక మండలానికి ఒక స్కూల్ సార్, ఆ మండలంలో ఉన్న మిగతా స్కూల్స్ కు వీళ్ళు లీడ్ టీచర్స్ కాబోతున్నారు. లీడ్ స్కూల్స్ దానిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేసే నాకు కావాల్సింది 14,000 స్కూల్ అని మీరు చెప్పారు. 14,000 స్కూల్ ఇస్ ఎ బిగ్ నెంబర్, కంట్రీ వైడ్ ఇట్ ఇస్ ఎ బిగ్ నెంబర్. Public money, obviously public money. Why are you enforcing to learn 2 native languages? That is the question. అంటే ఈ దేశం యొక్క సంస్కృతి, ఈ దేశం యొక్క నార్త్ లో ఏమి నేర్చుకుంటున్నారు? తెలుగు నేర్చుకుంటున్నారా? తమిళ నేర్చుకుంటున్నారా చెప్పండి. నేర్చుకుంటున్నారు. చాలా లిమిటెడ్ సార్. కాశీ వెళ్ళండి సార్, మీరు కాశీ వెళ్ళండి సార్. ఇప్పుడు హైదరాబాద్ నెల్లూరు వారి భోజనం అని బోర్డు ఉంటుంది సార్. ఆ భోజనం మార్కెట్ లో దానికి డిమాండ్ ఉంది కాబట్టి నేర్చుకుంటున్నారని చెప్తున్నారు. నేషనల్ హైవేస్ మీద, ప్రయాగ్రాజ్ లో నేషనల్ హైవే మీద బోర్డులు, ప్రయాగ్రాజ్ అంటే ప్రపంచ దేశం అంతటి నుంచి వస్తారు కాబట్టి కాశీలో కూడా తెలుగులో రాసి ఉన్నాయి. అనేక చోట్ల కాశీ హైవేస్ మీద బోర్డుల మీద రాసింది కదా సార్. పాఠశాలల్లో తెలుగు నేర్చుకోవడానికి టీచర్లను రిక్రూట్ చేశారా? నేను మీకు చెప్తా సార్, ఎన్నో సంవత్సరాలు ఇవ్వాలి కాదు, ముంబైలో, ఢిల్లీలో, ఈవెన్ చెన్నైలో మున్సిపల్ స్కూల్స్, తెలుగు మున్సిపల్ స్కూల్స్ ఉన్నాయి. అక్కడ తెలుగు మీడియం లో చెప్తే తెలుగు పక్క రాష్ట్రం కాబట్టి కలిసిన రాష్ట్రం. ముంబైలో ఎందుకుంటాయి సార్? ముంబైలో తెలుగు స్కూల్ ఎగ్జాక్ట్లీ భీమండి చెప్పారు. మున్సిపల్ స్కూల్స్ అంటే ఏంది? గవర్నమెంట్ రన్ చేసే స్కూల్. సో ఇక్కడ మీరు ఆన్సర్ చేయాల. పుల్లారావు గారు చాలా వ్యాలిడ్ పాయింట్ నాకు ఇచ్చారు. పాయింట్ ఏంటంటే ప్రపంచంలో ఇప్పుడు హిందీ ప్రత్యేకంగా ఆసక్తిని ఎవరిని నేర్చుకోవద్దు, దాంట్లో అవకాశాలు ఎక్కువ కనపట్లేదు. కంపేర్ టు మదర్ టంగ్ ఎలా కావాలి, ఇంగ్లీష్ కావాలి. ఈ 7-8 భాషలు ప్రపంచంలో రాజ్యం వెళ్తున్న భాషలు, స్పానిష్ గానీ, చైనీస్ గానీ, జపనీస్ గానీ, జర్మన్ గానీ, ఫ్రెంచ్ గానీ. స్పానిష్ ఈస్ రూలింగ్ ద వరల్డ్, ఫ్రెంచ్ ఈస్ రూలింగ్ ద వరల్డ్. ఆఫ్టర్ ఇంగ్లీష్ ఇప్పుడు ఇంగ్లీష్ అనేది ఫారిన్ లాంగ్వేజ్, రైట్? ఫ్రెంచ్ ఈజ్ అ ఫారిన్ లాంగ్వేజ్. ఇండియాలో ఉన్న 22 భాషలను అధికారికంగా 22 భాషలలో ఎనీ 2 యూ కెన్ లెర్న్. పర్టికులర్లీ మదర్ టంగ్ ఇస్ కంపల్సరీ అంటున్నారు. నేను అదే అడిగాను, మీరు నాకు డేటా తెచ్చి బీహార్ లో, యూపీలో తెలుగు లేకపోతే తమిళ ఎంతమంది నేర్చుకున్నారు చెప్పండి అంటే సార్ ఎన్ఈపీలో పంజాబీ నేర్చుకోవచ్చు, వాళ్ళు తెలుగు ఎందుకు నేర్చుకోవాలి? గుజరాతీ నేర్చుకోవచ్చు. రైట్. సిద్ధారెడ్డి గారు సిద్ధారెడ్డి గారు కంక్లూడ్ చేయండి, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి ఫైనల్ గా? సరే, సమస్య ఎక్కడ వస్తుంది అని అంటే రాజకీయంగా మాత్రమే దాన్ని అర్థం చేసుకునే క్రమంలో సమస్యలన్నీ వస్తాయి. ఇప్పుడు ఎన్ఈపి ఏం చదువుకోకుండా వీళ్ళు వచ్చారు, వీళ్ళు చదువుకొని రమ్మని అని అంటే ఆయనకు మా పట్ల ఉన్న గౌరవం ఏంటో మాకు తెలుస్తున్నది. ధర్మేంద్ర ప్రధాన్ గారిని డైరెక్ట్ గా ఆయన చదువుకోలేదని చెప్పారు. ఈ దేశానికి సంబంధించిన మినిస్టర్ ను ఒక్క నిమిషం నేను ఇప్పటిదాకా మాట్లాడలేదు, మాట్లాడమంటేనే మాట్లాడు. చెప్పండి సార్. అయితే నేను ఇక్కడ అంటున్నది ఏంటంటే ఇప్పుడు హిందీలో కూడా దాదాపు 35 నుంచి 40% దాకా పర్షియన్ పదాలు ఉన్నాయి. పర్షియన్ లాంగ్వేజ్ ఇక్కడికి వచ్చి మొఘలాయి చక్రవర్తులు రూల్ చేసేదాకా ఇక్కడ హిందీ లేదు, ఇక్కడ సంస్కృతం మాత్రమే ఉంది. బ్రజ్ లాంటి
సూరసేని లాంటి లేదా గరీబౌలి లాంటి అనేక హిందీ డైలెక్ట్లు ఉన్నాయి. ఈ హిందీ డైలెక్ట్ల మీద అప్పుడు వాళ్ళకి వచ్చిన మొఘలాయి చక్రవర్తులకు ఒక భాష కావాలి కాబట్టి, ఇక్కడ భారతీయుల్ని పరిపాలించాలి కాబట్టి ఈ మధ్య రకంగా ఉండేటటువంటి భాషను తెచ్చారు. తెచ్చిన దాంట్లో అది ఉర్దూ హిందీ కలిసిన హిందుస్థానీ భాషలు వాళ్ళు వ్యవహారం చేశారు. దాంట్లో పర్షియన్ పదాలు 35% ఉంటాయి. ఇప్పుడు దాన్ని మనం స్థానిక భాష అందామా, లోకల్ లాంగ్వేజ్ అందామా హిందీని, అయినప్పుడు అది చరిత్రలోకి వెళితే దాని పరిణామాలు వేరే ఉంటాయి. కానీ నేను చరిత్రలోకి కూడా వెళ్ళి చూడడం తెలుసుకోలేదు. ఇప్పుడు మీరు అడిగి ఇప్పుడున్న పరిస్థితిని మాత్రమే మీరు మాట్లాడారు. ఏ భాషలో అయినా ఇతర భాషలకు సంబంధించి విదేశీ, స్థానిక, మాతృ అనేక భాషలకు, పొరుగు భాషలకు సంబంధించిన పదాలు తప్పనిసరిగా ఉంటాయి. ఉన్నప్పుడు మనం ఇవాళ చేయాల్సింది ఏంటంటే, ఎన్ఈపిలో నిజంగా గనక ఎనీ టూ ఇండియన్ లాంగ్వేజ్ అని అనుకుంటే తప్పనిసరిగా తమిళ్ వాళ్ళు తెలుగు నేర్చుకుంటారు. ఎక్కడ తెలుగు ప్రజలు ఎక్కువ ఉన్నారు కనుక ఏం అభ్యంతరం లేదు. ఇక్కడ మేము కన్నడం నేర్చుకుంటాము. ఎందుకంటే ఒకనాడు తెలుగు కన్నడ ఒకటే భాష, ఇవాళ విడిపోయి 2 భాగాలుగా ఉన్నాయి. కన్నడ నేర్చుకోవడం మాకు సులువు కాబట్టి కన్నడ నేర్చుకుంటాం. మీకేం అభ్యంతరం ఉందా? ఎనీ టూ కానీ ఆ రూల్లో ఉన్నది అదే సిద్ధారెడ్డి గారు, ఎనీ టూ నేటివ్ లాంగ్వేజ్ అన్నారు. చర్చ అదే, ఎనీ టూ నేటివ్ లాంగ్వేజ్ అన్నారు. ఎందుకు పెట్టాలి? ఇప్పుడు తెలుగు నా మాతృభాష, నేను నేర్చుకుంటున్నాను. ప్రపంచంలో నాకు ఇంగ్లీష్ అవకాశాలను ఇస్తుంది, నేర్చుకుంటున్నాను. బయట బోల్డ్ అయిన అవకాశాలు ఉన్నప్పుడు ఇంకొక బయట లాంగ్వేజ్ నేర్చుకుంటే ఎందుకు అభ్యంతరం పెట్టాలి అన్నది ఆ పిల్లల మీద. ఇప్పుడు కన్నడ నేర్చుకోనో లేదా తమిళనాడు వాళ్ళు మలయాళం నేర్చుకోమని మనం ఎందుకు రుద్దాలి అన్నది ప్రశ్న. అంతకంటే ఏం లేదు సార్. నేను రుద్దం అంటలేను. ఆల్రెడీ తెలుగు నేల మీద 2 తెలుగు రాష్ట్రాలు 3 భాషల విధానాన్ని పాటిస్తున్నాం. హిందీ నేర్చుకోవడానికి ఇక్కడ ఏమాత్రం గొడవ చేయలేదు, సర్దుబాటు చేసుకున్నాం. మాకు వచ్చే కాడికి హిందీ వచ్చింది కానీ నేర్చుకున్నాం, నేర్చుకోగలిగినంత నేర్చుకున్నాం. ఇప్పుడు కొత్తగా విద్యాబోధన కూడా దాంట్లో మీడియం కూడా, మాధ్యమం కూడా హిందీలోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నప్పుడు వ్యతిరేకించవలసిన సందర్భం వస్తుంది. ఓకే, అది కొన్ని స్పెసిఫిక్ స్కూల్స్. కాబట్టి ఇవాళ చెప్పగానే ముగిస్తా, కంప్లీట్ చేయండి. ఇవాళ మాధ్యమ భాషగా గాని లేదా పాలనా వ్యవహార భాషగా గాని లేదా ఉపాధి పొందడానికి వీలుగా ఉండే భాషగా గాని, ఉద్యోగ కల్పనకు సంబంధించిన భాష, పోటీ పరీక్షల భాషగా ఉండడాన్ని మీరు దానికి హిందీని మాత్రమే ఆల్టర్నేటివ్ గా చూపెడితే దాన్ని ఒప్పుకోవడానికి ఏం భాష 4 నేర్చుకోవడానికి కూడా సిద్ధమే, భాషలు 4 నేర్చుకోవడానికి సిద్ధమే. వాళ్ళ పిల్లల ఆసక్తిని బట్టి. కానీ పిల్లల మీద బలవంతంగా ఉండే పరిస్థితి వస్తే మేము మాతృభాష గౌరవాన్ని మాత్రమే చూస్తాం. అది రాజకీయం కాకుండా భాష, జాతి, సంస్కృతి, అస్తిత్వాన్ని చూస్తాం. ఇవాళ ఎందాక వచ్చింది అని పెళ్లి చేసుకుంటుంటే హల్దీ అనే మాట వాడేస్తున్నారు. తెలుగులో పసుపులు ముట్టించుడు అని ఉండేది తెలంగాణలో. పసుపులు ముట్టించేదానికి వాళ్ళ హిందీలో హల్దీ అని వాడుతున్నారు. హల్దీ ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు వచ్చింది? నేను చక్కగా పసుపులు ముట్టించుకున్నా, అదే పసుపు కదా, మరి హల్దీ ఎందుకు తెచ్చావు? మేము కోలలు ఆడుకునేది చిన్నప్పటి నుంచి. ఆ కోలను తెలంగాణ జానపదంలో ఉన్న కోలను తీసుకొని వాళ్ళ ప్రాంతీయ అంటే భాష పెత్తనం చేస్తే, భాష ఆధిపత్యం చేస్తే తెలుగు సహించడానికి సిద్ధంగా లేదు. భాషగా వస్తే మాకేం మన్నించాలి, కానీ ఆధిపత్య భాషగా వస్తే మాత్రం తప్పనిసరిగా భాషాభిమానులుగా మేము దాన్ని వ్యతిరేకిస్తాం, గర్హిస్తాం, దాని మీద ఉద్యమిస్తాం. ఓకే సార్, కొంత దీని మీద సంబంధించి మరింత స్పష్టత రావాల్సిన పరిస్థితుంది. మా భాష మాధ్యమంగా పెట్టకపోయినా ఖచ్చితంగా 2 నేటివ్ భాషలు నేర్చుకోవాలన్న దగ్గర కొన్ని ప్రాంతాల్లో ఎందుకు ఇంకొక అంతర్జాతీయ భాష నేర్చుకోకూడదు, అవకాశాలను దృష్టిలో పెట్టుకున్న ఒక పాయింట్ వస్తుంది. అయితే ఇది ప్రభుత్వం బలవంతంగా రుద్దట్లేదు, కేవలం ఒక స్కీమ్లో మాత్రం భాగంగానే ఆ పర్టికులర్ స్కూళ్ళల్లోనే 2 నేటివ్ లాంగ్వేజ్ అన్నది ఉన్నదన్నది భారతీయ జనతా పార్టీ చెప్తున్నటువంటి అభిప్రాయం. అయితే అంతిమంగా చాయిస్ ఉండటం అన్నది ఎక్కువ మంది కోరుకునే, నాకు ఇష్టం వచ్చిన భాషలను నేర్చుకునే వెసులుబాటు ఉండాలన్నది మెజారిటీ ప్రజల అభిప్రాయం. అయినా ఏం జరుగుతుందో చూద్దాం. చర్చలో పాల్గొన్న గౌరీశంకర్ గారికి, అమర్నాథ్ గారికి, అలాగే శ్రీనివాస్ యాదవ్ గారికి, పెద్దలు నందిని సిద్ధారెడ్డి గారికి, రియాజుద్దీన్ గారికి, పుల్లారావు గారికి ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. మరోస్తే మళ్ళీ కలుద్దాం. అంతకు నమస్కారం, సెలవు.